ఓకే. సో ఇప్పటివరకు మనం ఏంటండి ఎరే లిస్ట్లో ఉన్న బేసిక్ మెథడ్స్ని డిస్కస్ చేసామండి. ఇప్పుడు ఆ మెథడ్స్ యూజ్ చేసుకుని మనం ప్రోగ్రామ్స్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే అండి. సో ఇక్కడ మనం ఏంటంటే ఎక్లిప్స్ ఐడి తీసుకుంటున్నానండి. సో ఎరే లిస్ట్ అండి. మీకు కంట్రోల్ సమ్ మ్యాటర్ రాసిన తర్వాత కంట్రోల్ స్పేస్ అంటే ఆటోమేటిక్గా మీకు దాంతో ఆ నేమ్తో ఏఆర్ఆర్ అన్నాం కదండి, దాంతో ఉన్న నేమ్స్ అన్నీ వస్తాయి. మీకు ఏది కావాలనుకుంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎంటర్ అంటే ఆటోమేటిక్గా అది ప్రీ డిఫైన్ క్లాస్ అనుకోండి ఇంపోర్ట్ అయిపోతుంది. అది యూజర్ డిఫైన్ క్లాస్ అయినా సరే ఇంపోర్ట్ అయిపోతుందండి, కరెంట్ ప్రాజెక్ట్లో ఉన్న క్లాస్ ఏదైనా సరే. ఇక్కడ జనరిక్ టైప్ అండి ఈ అని చెప్తుందండి. అక్కడ మనం ఒక అండి ముందు నార్మల్ టైప్ చూద్దాం. ఎరే లిస్ట్ ఏఎల్ ఈక్వల్ టు ఓకే అండి. సో న్యూ ఎరే లిస్ట్ అండి. సో ఎంటర్ ఆటోమేటిక్గా ఏంటి ఇలా వచ్చేస్తుంది. సో తీసేస్తున్నాం అండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఓకేనా. ఎక్లిప్స్ ఐడిలో మీకు ఇక్కడ ఏంటండి ఎల్లో మార్క్ చూపిస్తుందండి, ఓకేనా. సో యాడ్ టైప్ ఆర్గ్యుమెంట్స్ టు ఎరే లిస్ట్ అండి. మనం ఓకే అండి నిన్న లాస్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం అండి, కలెక్షన్స్ ఆర్ నాట్ సేఫ్, నాట్ థ్రెడ్ సేఫ్ అండి, టైప్ సేఫ్ అండి, సారీ నాట్ టైప్ సేఫ్ అండి. సో కాబట్టి మనం ఏంటంటే టైప్ చెప్పాలి, చెప్పకపోయినా పర్వాలేదు అనుకోండి, చెప్తే రన్ టైంలో మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఒకవేళ చెప్పలేదు అనుకోండి, రన్ టైంలో మనకి క్లాస్ క్యాస్ట్ ఎక్సెప్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే అండి. కాబట్టి ఓకేనా ఫస్ట్ ఏంటంటే నార్మల్ ఫామ్ చూద్దామండి. ఓకేనా. ఏఎల్ మనం ఏమంటున్నాం అండి, ఏఎల్ అనేది ఏంటంటే ఎరే లిస్ట్ ఆబ్జెక్ట్ డాట్ ఓకేనా అనగానే చూడండి ఆటోమేటిక్గా ఎరే లిస్ట్లో ఉన్న మెథడ్స్ అలాగే ఆబ్జెక్ట్ క్లాస్లో ఉన్న మెథడ్స్ అన్నీ కూడా వచ్చేస్తాయండి. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటండి, ఓకేనా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, ఎరే లిస్ట్ ఏఎల్ అన్నాం కదండి, ఓకేనా. ఇక్కడ ఏఎల్ డాట్ అనగానే మీరు అబ్జర్వ్ చేసి చూడండి, అక్కడ మీకు ఏమొచ్చిందండి, యాడ్ మెథడ్, యాడ్ ఆబ్జెక్ట్. మనం జనరిక్ టైప్ ఏం చెప్పలేదండి, కాబట్టి ఏ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు అండి. ఎనీ టైప్ ఆబ్జెక్ట్ టైప్ పేరెంట్ టైప్ కదండి, దాని చైల్డ్ ఏ క్లాస్ టైప్ అయినా సరే మీరు యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకో మెథడ్ చూడండి, యాడ్ ఒక నా స్పెసిఫిక్ లొకేషన్ లో మనం యాడ్ చేసుకోవచ్చు అండి. యాడ్ ఆఫ్ ఇండెక్స్ పర్టికులర్ లొకేషన్ లో మనం యాడ్ చేసుకోవచ్చు అండి. ఒకవేళ ఆ లొకేషన్ లేకపోతే లాస్ట్ లో యాడ్ అవుతుందండి, ఎటువంటి ఎర్రర్ రాదు. ఓకే. తర్వాత యాడ్ ఆల్ ఏంటండి, ఒక కలెక్షన్ కి ఇంకో కలెక్షన్ ఆబ్జెక్ట్ ని యాడ్ చేసుకోవచ్చు అండి. అలాగే యాడ్ ఆల్ అట్ స్పెసిఫైడ్ లొకేషన్ అండి. ఈ మెథడ్స్ ఆల్రెడీ నేను డిస్కస్ చేసామండి. ఇప్పుడు వాటి గురించి మనం ఇంప్లిమెంటేషన్ చేద్దామండి. సో ఏఎల్ డాట్ మనం ఏమంటున్నాం, యాడ్ అంటున్నాం, యాడ్. సో 10 అంటున్నానండి. ఓకే. ఏఎల్ డాట్ యాడ్ ఓకే 20 పాయింట్ సంథింగ్ ఇలా అంటున్నానండి. ఓకే అండి. సో ఏఎల్ డాట్ యాడ్ సంథింగ్ డైరెక్ట్గా ట్రూ రాస్తున్నానండి, బూలియన్. ఓకేనా. ఏఎల్ డాట్ యాడ్ ఓకే అండి డైరెక్ట్గా మనం ఏమంటున్నాం అండి, స్ట్రింగ్ రాస్తున్నానండి, జావా. ఓకే. సో ఏఎల్ డాట్ యాడ్ ఆఫ్ సింగిల్ కొటేషన్స్లో నేను ఏంటండి క్యారెక్టర్ రాస్తున్నానండి. ఓకే. ఇక్కడ చూడండి ఎల్లో కలర్లో ఉన్నాయండి, దాని మీన్స్ మనం చూసామండి అన్సేఫ్ అక్కడ చెక్డ్ అన్సేఫ్ ఆపరేషన్స్ అని చెప్పి వచ్చింది. ఓకే అండి. సో ఇది కంపైలేషన్లో మీకు జస్ట్ వార్నింగ్ అండి, అంతే. నోట్ పాయింట్ అనమాట. ఇప్పుడు మనం ఏమంటున్నాం అండి, దిస్ డాట్ అవుట్ ఏఎల్ అన్నాం అండి, డేటా ప్రింట్ అవుతుంది, డేటా ప్రింట్ అవుతుంది. ఓకే. ఇక్కడ ఆబ్జెక్ట్ మనం ప్రింట్ చేసామండి. దీంట్లో టూ స్ట్రింగ్ మెథడ్ ఇంప్లిమెంటేషన్ ఉండడం వల్ల మనకి ఏమవుతుందండి, సో దాంట్లో ఉన్న డేటా అనేది మీకు డిస్ప్లే అవుతుంది విత్ ఇన్ ద స్క్వేర్ బ్రాకెట్స్ ఆ డేటా ఏమవుతుందండి మీకు డిస్ప్లే అవుతుందండి. ఓకే. సో తీసేయండి. నెక్స్ట్ మనం మెథడ్స్ ఏమున్నాయండి, క్లియర్, రిమూవ్ ఆల్. మరి యాడ్ ఆల్ ఉంది కదా, అలాగే యాడ్ మెథడ్ స్పెసిఫిక్ లొకేషన్ ఉంది కదా. ఇక్కడ నేను ఏం చేస్తున్నానండి, ఏఎల్ డాట్ యాడ్ ఫర్ సంథింగ్ ఈ మెథడ్ అప్లై చేస్తున్నానండి. సెకండ్ లొకేషన్లో ఏముందండి, ఓకేనా 0 1 2 2లో ఏముందండి, ట్రూ ఉంది. సో ట్రూ దగ్గర నేను ఏం చేస్తున్నానండి, ఓకేనా నల్ యాడ్ చేస్తున్నానండి. సో ట్రూ దగ్గర ఏం చేస్తున్నాను, నల్ యాడ్ చేస్తున్నానండి. అలాగే ఏఎల్ డాట్ యాడ్ ఆఫ్ నేను ఏం చేస్తున్నానండి, ఓకే అండి సంథింగ్ ఫిఫ్త్ సంథింగ్ 9th లొకేషన్లో నేను ఏం చేస్తున్నానండి, జావా సంథింగ్
పైథాన్ యాడ్ చేస్తున్నానండి, స్ట్రింగ్లో పైథాన్ యాడ్ చేస్తానండి. ఓకే, 9th లొకేషన్ లేదు. ఓకే అండి, లాస్ట్లో యాడ్ అవుతుందండి. ఓకేనా, 0 1 2 3 4 5. ఓకేనా, యాక్చువల్గా ఏంటండి 9th లొకేషన్ లేదు కాబట్టి ఏమవుతుందండి, లాస్ట్లో యాడ్ అవుతుందండి. బట్ నల్ అనేది సెకండ్ పొజిషన్ 0 1 2 అంటే ట్రూకి ముందు యాడ్ అవుతుందండి. ఒకసారి రన్ చేసి చూడండి. ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్. ఓకేనండి, ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్. ఇక మీకు చూడండి, సారీ, ఓకేనా, లేని యొక్క ఇండెక్స్ ఇచ్చామనుకోండి మీకు ఏమొస్తుందండి, ఎర్రర్ వస్తుందండి. సారీ, లేని యొక్క ఇండెక్స్ ఇస్తే మీకు ఏమొస్తుందండి, ఎర్రర్ వస్తుందండి, ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్. ఆ ఇండెక్స్ లేదని చెప్తుందండి. ఓకే, సో ఇది ఎర్రర్ అండి. సో తర్వాత నాకు ఆల్రెడీ ఎరే లిస్ట్ అండి, ఏఎల్ ఓకేనా, AL1 ఈక్వల్ టు న్యూ ఎరే లిస్ట్ అండి, న్యూ ఎరే లిస్ట్. ఓకే, ఇక్కడ ఏం చేస్తానండి, AL1 ఓకేనా డాటా యాడ్ ఆల్ అండి, యాడ్ ఆల్. సో ఏఎల్ అండి అంటే ఏంటండి, ఏఎల్కి నేను ఏం చేస్తున్నానండి, AL1 ఓకేనా, AL1కి యాడ్ చేస్తానండి ఏఎల్ని. సో అంటే ఏంటండి, ఇక్కడ మీరు ఏఎల్ అని ప్రింట్ చేసిన, AL1 అని ప్రింట్ చేసిన మీకు సేమ్ డేటా వస్తుందండి. ఓకేనా, లైక్ కాపీ. మనం ఏం చేస్తున్నామండి, ఒక ఎరే లిస్ట్లో ఉన్న డేటాని తీసుకొచ్చి ఇంకో ఎరే లిస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నామండి. యాడ్ ఆల్ ఆటోమేటిక్గా ఏమొస్తుందంటే డేటా అంతా కూడా దీంట్లోకి వచ్చేస్తుందండి. ఓకే, తర్వాత నేను ఏం చేస్తున్నానండి, ఏఎల్ ఓకేనా డాటా యాడ్ అంటున్నానండి, ఏఎల్ డాట్ యాడ్ అంటున్నాను, 1000 అంటున్నానండి. ఓకే, ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇదేంటండి, ఏఎల్లో డేటా యాడ్ అయిందండి, AL1లో యాడ్ అవుతుంది. యాడ్ ఏంటండి, సింగిల్ ఆబ్జెక్ట్ని యాడ్ చేయడానికి. యాడ్ ఆల్ ఏంటండి, ఒక నా కలెక్షన్ ఆబ్జెక్ట్ని ఇంకో కలెక్షన్కి యాడ్ చేయడానికి. తర్వాత యాడ్ ఆఫ్ సమ్ ఇండెక్స్ అనుకోండి, ఆ ఇండెక్స్లో ఎలిమెంట్ యాడ్ చేయడానికి. ఓకేనా, ఇన్ కేస్ ఒకవేళ మీరు హైయెస్ట్ ఇండెక్స్ ప్రొవైడ్ చేశారనుకోండి, ఆ ఇండెక్స్ లేకపోతే మీకు ఎర్రర్ వస్తుందండి, ఓకేనా, ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ వస్తుందండి. ఇది ఎలిమెంట్స్ని యాడ్ చేయడానికి అండి, మీకు ఇది ఏంటండి, ఎలిమెంట్స్ని యాడ్ చేయడానికి. ఓకే, యాడ్ చేసిన ఎలిమెంట్స్ మనం ఏంటండి, డిలీట్ చేయొచ్చండి. యాడ్ చేసిన ఎలిమెంట్స్ మనం ఏంటంటే డిలీట్ చేయొచ్చు. ఇక్కడ ఏమంటున్నానండి, AL1 డాటా క్లియర్. సో AL డాట్ క్లియర్ అంటున్నానండి. ఓకే, ఇప్పుడు AL ప్రింట్ చేయండి. ALలో ఉన్న డేటా మొత్తం పోతుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది ఎంటీ. తర్వాత మనం ఏమంటున్నామండి, ఇక్కడ AL1 డాటా రిమూవ్ అండి. రిమూవ్ మనం ఏమంటున్నామండి, ఇండెక్స్ ఇస్తున్నామండి, సెకండ్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ రిమూవ్ అవుతుందండి. ఇక్కడ ఏంటండి, ఇక్కడ సెకండ్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ ప్రింట్ రిమూవ్ అవుతుందండి, సిస్ అవుట్. ఓకేనా, AL అంటున్నానండి, AL1. సెకండ్ ఇండెక్స్లో ఏముందండి, 0 1. ఓకేనండి, నల్ యాడ్ అయింది కదా, నల్ రిమూవ్ అవుతుందండి. సో ఇక్కడ ఏముందండి, నల్ వచ్చిందండి, నల్ రాలా. ఎందుకని, 0 1 2 సెకండ్ ఇండెక్స్లో ఏముందని, నల్ ఉంది, నల్ని రిమూవ్ చేయమన్నానండి, నల్ని రిమూవ్ చేయమన్నా. సరే, ఇప్పుడు ఓకే అండి, రిమూవ్ AL1 డాటా రిమూవ్ విత్ ఆబ్జెక్ట్ అండి, రిమూవ్ విత్ ఆబ్జెక్ట్. ఇక్కడ 10 అని ఇచ్చామనుకోండి, గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ చేసే పాయింట్స్ అండి. ఎరే లిస్ట్ లో 10 ఉంది, ఓకేనా, రిమూవ్ 10 అన్నాం అనుకోండి, 10 ఆబ్జెక్ట్ రిమూవ్ అవ్వదు, 10th లొకేషన్ లో ఉన్న ఆబ్జెక్ట్ రిమూవ్ అవ్వడానికి ట్రై చేస్తుందండి. 10th లొకేషన్ లో ఉన్న ఆబ్జెక్ట్ రిమూవ్ అవ్వడానికి ట్రై చేస్తుందండి. ఒకసారి ఇక్కడ రిమూవ్ చేస్తే ఎర్రర్ వస్తుందండి మీకు. ఓకేనా, ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్, ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్. 10th ఇండెక్స్ లేదండి, సైజ్ 5 ఉంది. కాబట్టి ఇక్కడ మీకు ఏమొస్తుందండి, ఎర్రర్ వస్తుందండి, ఎక్సెప్షన్ అండి, రన్ టైమ్ ఎక్సెప్షన్. ఓకే అండి, సరే. మరి ఆ ఆబ్జెక్ట్ ని రిమూవ్ చేయాలంటే మనం ఏమన్నామండి, AL1 డాట్ రిమూవ్.
సో మనం అన్ని కూడా ఆబ్జెక్ట్స్ అని చెప్పి అన్నామండి, అన్ని ప్రతిదీ కూడా ఆబ్జెక్టే అన్నామండి కలెక్షన్స్ లో. గ్రూప్ ఆఫ్ ఒక అండి ఐ మీన్ ఎలిమెంట్స్ ఇంటే సింగిల్ ఎంటిటీ, గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇంటే సింగిల్ ఎంటిటీ, అదేమంటే కలెక్షన్ అన్నామండి. ఆబ్జెక్ట్స్ ప్రతిదీ కూడా ఆబ్జెక్ట్స్ అండి. మరి 10 అనే ఆబ్జెక్ట్ నేను రిమూవ్ చేయాలి. మరి 10 అనేది ఏంటండి? ఆబ్జెక్ట్ అండి, ఇక్కడ ప్రిమిటివ్ కాదు, వ్రాపర్. మరి వ్రాపర్ ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తామండి? న్యూ ఇంటీజర్, న్యూ ఇంటీజర్ ఆఫ్ 10 అండి, న్యూ ఇంటీజర్ ఆఫ్ 10 అండి. ఇక్కడ దాని అర్థం ఏంటి అండి? ఇంటీజర్ ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేసామండి, ఆ ఆబ్జెక్ట్ మనం డిలీట్ చేస్తున్నామండి, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఒకసారి మనం సిస్ అవుట్ ఒక అండి AL1 అన్నాం అనుకోండి, ఈ యొక్క రిమూవ్ మెథడ్ ఏంటండి? ఆబ్జెక్ట్ ని బేస్ చేసుకుని డేటాను రిమూవ్ చేస్తుందండి. రిమూవ్ ఆఫ్ సమ్ నెంబర్ అన్నాం అనుకోండి, ఇండెక్స్ ని బేస్ చేసుకుని డేటాను రిమూవ్ చేస్తుందండి. చూడండి ఏమైందంటే 10 అనే ఆబ్జెక్ట్ పోయింది. ప్రతిదీ కూడా ఆబ్జెక్ట్స్ అండి, ప్రతిదీ కూడా ఆబ్జెక్టే. సో కాబట్టి మనం ఏమంటున్నాం అండి? రిమూవ్ ఆఫ్ సంథింగ్ అంటున్నాం అండి. నెంబర్ ఇస్తే అది ఇండెక్స్ కింద తీసుకుంటుంది, ఓకేనా? మనం ఆబ్జెక్ట్ ఇవ్వాలి. ప్రిమిటివ్స్కి ఏంటండి? నార్మల్గా నెంబర్ రాసేస్తాం, బట్ ప్రిమిటివ్స్ అన్ని కూడా ఆబ్జెక్ట్స్ అండి. ఇక్కడ ఆబ్జెక్ట్స్ ప్రతి ప్రిమిటివ్కి ఏముందండి? వ్రాపర్ క్లాస్ ఉందండి. కాబట్టి ఓకేనా, ఇన్ కేస్ ఒకవేళ ప్రిమిటివ్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ని రిమూవ్ ఐ మీన్ ఇలా ఉన్న ప్రిమిటివ్స్ మనం రిమూవ్ చేయాలని ట్రై చేస్తే మీరు ఏంటండి ఇలా క్రియేట్ చేయాలి ఆబ్జెక్ట్ ని, ఓకేనండి? రిమూవ్ ఆల్. ఇక్కడ చూడండి నేను ఏం చేస్తున్నానండి, ఏఎల్లో ఎలిమెంట్స్ ఉన్నాయి, ఏఎల్లో మనకి ఏంటండి ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒకసారి ఓకేనండి, ఇది ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే, ఇది ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే ఇక్కడ చూడండి రిమూవ్ ఆల్. నేను ఏం చేస్తున్నానండి, ఏఎల్ డాటా రిమూవ్ ఆల్ ఏఎల్1, ఏఎల్లోంచి ఏఎల్1ని తీసేస్తున్నానండి. తీసేయగా అప్పుడు మనం మళ్ళీ ఒకవేళ ఇక్కడ ఏఎల్ని ప్రింట్ చేస్తే ఏమవుతుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, ఏఎల్1 ఒక్క నిమిషం అండి, దేంట్లో యాడ్ చేసామండి? ఏఎల్1లో ఏఎల్ యాడ్ చేసామండి, ఓకేనా? లేకపోతే ఇక్కడ చూడండి LI1 లిస్ట్1, మళ్ళీ అన్నీ మార్చాలి. ఓకే, సో LI1 ఓకే అండి, LI1 ఓకే అండి, న్యూ అరే లిస్ట్, ఇక్కడ LI2 అంటున్నానండి. సో LI2కి ఏం చేస్తున్నానండి? LI1 యాడ్ చేస్తున్నాను, ఓకేనా? LI1కి సంథింగ్ యాడ్ చేశానండి. సో LI2 అంటున్నాను ఇక్కడ, LI2. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నానండి, ఇప్పుడు ఈ LI2లో LI1 ఉందండి, ఇక్కడ నేను ఏం చేస్తున్నానండి? 2కి యాడ్ చేస్తున్నానండి, అలాగే LI2కి యాడ్ అంటున్నానండి. సో 2000. ఓకే, రిమూవ్ చేయక ముందు ఒకసారి మనం ఏం చేస్తున్నాం? ప్రింట్ చేస్తున్నాం. ప్రింట్ చేస్తే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు ఏమొచ్చిందండి ఇక్కడ? ఓకే, మీకు ఏమొచ్చిందండి? ఇది LI, ఓకేనా? L1, ఇది L2 అండి. L2లో ఎక్కువ ఉంది, L2 నుంచి, ఓకేనా? నేను ఏమంటున్నానండి? LI2 నుంచి రిమూవ్ ఆల్ ఏమంటున్నానండి? LI1, ఓకేనా? అంటే ఏంటండి, కలెక్షన్ 2లోంచి కలెక్షన్ 1 తీసేస్తున్నా. ఇప్పుడు సిస్అవుట్ ఓకే అండి, LI2 ప్రింట్ చేశాను అనుకోండి, ఏముంటాయండి? 1000 2000 మాత్రమే ఉంటాయి, 1000 2000 మాత్రమే ఉంటాయి. ఎందుకంటే LI2లో ఏమున్నాయండి? కలెక్షన్ ఆబ్జెక్ట్ ఉంది, అలాగే నార్మల్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయండి. నేను కలెక్షన్ ఆబ్జెక్ట్ మొత్తాన్ని తీసేసాను, ఓకేనండి? రిమైనింగ్ ఆబ్జెక్ట్స్ ఏమున్నాయండి? 1000 2000. సో 1000 2000 అండి. సో ఇది యాక్చువల్గా మీకు ఏంటండి
రిమూవ్ మెథడ్ అండి. రిమూవ్. సరే, నెక్స్ట్ మనకి ఏమున్నాయండి బేసిక్ ఆపరేషన్స్. సైజ్ ఫైండ్ అవుట్ చేయడం, అది ఎంటీ అవునా కాదా, ఓకేనా, ఎరేలోకి మార్చడం. ఇక్కడ చూడండి, నేను ఏం చేస్తున్నానండి, Li1 ఉంది, సిస్ అవుట్ మనం ఏమంటున్నామండి, సైజ్ ఆఫ్ కలెక్షన్, సైజ్ ఆఫ్, ఓకేనా అని చెప్పేసి, ఓకేనా, ఇక్కడ ప్లస్ నేను ఏమంటున్నానండి, Li1 డాట్ సైజ్ అంటున్నానండి, సైజ్ అంటున్నాను. ఓకే, దీని యొక్క సైజ్ ఏంటి, సో 5 అండి, సైజ్ ఎంత అండి 5. ఓకే, అది ఎంటీ అవునా కాదా, అది ఎంటీ అవునా కాదా. ఇక మనం ఏమంటున్నామండి, సో ఎంటీ ఆర్ నాట్, ఓకేనా, ఆర్ నాట్, ఎంటీ ఆర్ నాట్. ఓకేనే, ఇక మనం ఏంటండి, ఈజ్ ఎంటీ మెథడ్స్ అండి, ఈజ్ ఎంటీ, ఓకేనా. సో ఈ క్యాపిటల్ అండి, ఈజ్ ఎంటీ, ఓకేనా. 2 వర్డ్స్ ఉన్నాయి, ఇన్నర్ వర్డ్ అప్పర్ కేస్ అండి, ఈజ్ ఎంటీ. అది ఎంటీ అవునా కాదా, ఎంటీ కాదు కాబట్టి ఏంటంటే ఫాల్స్ అండి, ఎంటీ అయితే ట్రూ అండి, ఎంటీ కాదు కాబట్టి ఫాల్స్ అండి. సో తర్వాత ఇంకేమున్నాయండి, గెట్ ఎలిమెంట్స్, ఓకే అండి. సో ఇక్కడ ఏమంటున్నానండి, సిస్ అవుట్, ఓకేనా, ఎలిమెంట్, ఓకేనా, ఎట్ లొకేషన్, ఓకేనా, లొకేషన్ అని చెప్పేసి మనం ఏమంటున్నామండి, ఏఎల్, ఓకేనా, సారీ, Li1 డాట్ గెట్ ఆఫ్ ఇండెక్స్ అండి, నేను సెకండ్ ఇండెక్స్ ఇస్తున్నానండి. మీకు సెకండ్ ఇండెక్స్ లో ఉన్న ఎలిమెంట్ వస్తుందండి, సెకండ్ ఇండెక్స్ లో ఉన్న ఎలిమెంట్ వస్తుందండి, ఎలిమెంట్ అట్ లొకేషన్, ఓకేనండి. సో 2 అంటున్నానండి, లొకేషన్ 2. ఓకే, మీకు ఏమొస్తుందండి, ట్రూ వస్తుందండి. తర్వాత ఏంటండి, ఇండెక్స్ ఆఫ్ లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అండి. ఇక్కడ సిస్ అవుట్, ఓకే అండి, ఇండెక్స్ ఆఫ్ అని చెప్పి అంటున్నానండి, ఇండెక్స్ ఆఫ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే Li1 డాట్ ఇండెక్స్ ఆఫ్, నేను ఒక ఆబ్జెక్ట్ పంపిస్తే ఆ ఆబ్జెక్ట్ అండి, ఆబ్జెక్ట్ మీరు పంపించాలి కాబట్టి న్యూ ఇంటీజర్, ఓకేనా, ఇంటీజర్ ఆఫ్ 10 అండి. ఆ ఆబ్జెక్ట్ మనకి ఏంటండి ఏ లొకేషన్ లో ఉందో చెప్తుంది, ఏ లొకేషన్ లో ఉందో మీకు చెప్తుందండి. 0th లొకేషన్ అండి, ఇది ఇక్కడ 0 లొకేషన్ అండి, కావాలని గుర్తుపెట్టుకోండి. సో Li1 డాట్, ఓకే అండి, యాడ్ ఆఫ్, నేను ఏమంటున్నానండి 100, ఓకే 100. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 1 లొకేషన్, 10 ఎక్కడ ఉందని 1 లొకేషన్. సో Li1 డాట్, ఓకే అండి, Li1 డాట్ యాడ్ ఆఫ్, అగైన్ I want to 10 అండి. సో లిస్ట్ కెన్ అలౌస్ డూప్లికేట్స్ అండి, కాబట్టి మనం ఏంటండి డూప్లికేట్స్ యాడ్ చేసినా కానీ అక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ అక్కరెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఏ లొకేషన్ లో వచ్చిందో ఆ లొకేషన్ ని చూపిస్తుందండి. ఇండెక్స్ ఆఫ్ అంటే లోయెస్ట్ ఇండెక్స్ ఆర్ ఫస్ట్ అక్కరెన్స్ ఆఫ్ ఎలిమెంట్ అండి, ఓకేనా. అదే ఇన్ కేస్ లాస్ట్ ఇండెక్స్ అండి, ఓకేనా అండి, ఇక్కడ ఏంటండి లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అంటున్నాం అండి, ఓకే అండి, లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అంటున్నాం అండి. ఇక్కడ మీరు ఏంటండి, ఇక్కడ మెథడ్, ఓకే అండి, సో లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ మెథడ్ ఏంటండి, లాస్ట్ ఇండెక్స్ ఆఫ్, మీరు అబ్జర్వ్ చేయాల్సిన మెథడ్ ఏంటంటే లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అంటే హైయెస్ట్ ఇండెక్స్ రిటర్న్ చేస్తుందండి. ఇండెక్స్ ఆఫ్ అనేది ఏంటండి, లోయెస్ట్ ఇండెక్స్ అండి, లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అనేది ఏంటండి, హైయెస్ట్ ఇండెక్స్ ని రిటర్న్ చేస్తుందండి, హైయెస్ట్ ఇండెక్స్ ని రిటర్న్ చేస్తుందండి. ఒకసారి రన్ చేసాం అనుకోండి, మీకు ఏంటండి 10 ఎక్కడ ఉందండి, లాస్ట్ లో 4, ఓకేనా, 0 1 2 3 4, 4th ఇండెక్స్ అండి. సో ఇది, సో తర్వాత కంటైన్స్ ఆల్, ఓకే అండి. ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఉంది, దిస్ అవుట్, ఓకే అండి, నేను ఏమంటున్నానండి కంటైన్స్,
సో కంటైన్స్ ఇక్కడ నేను ఏమంటున్నానండి li1 డాట్ కంటైన్స్ 10 ఉందా లేదా, ఒక ఆబ్జెక్ట్ ఉందా లేదా అని ఫైండ్ అవుట్ చేయాలండి కంటైన్స్ మెథడ్. ఇఫ్ ఇట్ ఈస్ ఇఫ్ ఇట్ ఈస్ ఒకవేళ ఆ ఆబ్జెక్ట్ ఉంటే ఇట్ రిటర్న్స్ ట్రూ అండి, లేకపోతే ఇట్ రిటర్న్స్ ఫాల్స్ అండి. ఓకే, సో ఉంది కాబట్టి ట్రూ అండి, లేకపోతే ఫాల్స్ అండి. ఒకవేళ ఆబ్జెక్ట్ లేకపోతే ఫాల్స్ అండి. ఇక్కడ నేను ఏమంటున్నానండి, సో 1000 అంటున్నాను, 1000 లేదు, ఇట్ రిటర్న్స్ ఫాల్స్ అండి. అదే కంటైన్స్ ఆల్ అనుకోండి, ఒకవేళ ఓకేనండి ఒక కలెక్షన్ ఆబ్జెక్ట్ తీసుకున్నాం, ఇక్కడ చూడండి ఇంకో కలెక్షన్ క్రియేట్ చేసాం అనుకుందాం. సో li2 అంటున్నానండి, ఇక్కడ li2 డాట్ యాడ్ ఆల్ ఓకే అండి. నేను ఏమంటున్నానండి li1 అంటున్నానండి, li1 అంటున్నాను. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కంటైన్స్ ఆల్ li2 కంటైన్స్ ఆల్ ఓకేనా li1 ఓకే అండి. సో ఇక్కడ ఏంటండి ఒక కలెక్షన్ ఆబ్జెక్ట్ ఓకేనండి ఇంకో కలెక్షన్ ఆబ్జెక్ట్ కలిగి ఉందా లేదా అని ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే యూ హ్యావ్ టు యూజ్ కంటైన్స్ ఆల్. ఓకే అండి li1 లో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్ని కూడా li2 లో ఉంటే ఇట్ రిటర్న్స్ ట్రూ అండి, ఓకేనండి, లేకపోతే ఫాల్స్ అండి. కంటైన్స్ ఆల్ గెట్ లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ ఈజ్ ఎంటీ సైజ్ 2 array. li1 అనేది ఏంటండి కలెక్షన్ ఆబ్జెక్ట్, దట్ ఈజ్ ఎరే లిస్ట్. ఓకేనండి నేను 2 array ఓకేనండి. సో 2 array నేను ఏం చేస్తున్నానండి దీన్ని ఎరే కింద మారుస్తున్నానండి. సో ఇక్కడ నాకు రిటర్న్ టైప్ కూడా ఏం తెలియట్లేదు అనుకుందాం, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి అది ఏం చేస్తుందండి ఆటోమేటిక్గా ఈ యొక్క మెథడ్ యొక్క రిటర్న్ టైప్ ని రిటర్న్ చేసేస్తుందండి, అదే ఆబ్జెక్ట్ ఎరే. ఎందుకని ఈ li1 కంటైన్స్ ఓకేనా సేమ్ టైప్ కాదు, ఎనీ టైప్, ఇట్ అలౌస్ ఎనీ టైప్ కదా, కాబట్టి హెటెరోజీనియస్ కదా, కాబట్టి ఇట్ రిటర్న్స్ ఆబ్జెక్ట్ ఎరే. సో ఆబ్జెక్ట్ ఎరేలో ఉన్న డేటాను మనం ఏం చేయొచ్చు అండి ఇటరేట్ చేసుకోవచ్చు అండి. అంటే కలెక్షన్ ని ఇక్కడ ఇన్ కేస్ మనం ఏమన్నా ఎరే లిస్ట్ కదా, ఎరే లిస్ట్ ని లిస్ట్ కింద మార్చొచ్చా, సారీ ఎరే కింద మార్చొచ్చా అని అడిగారు అనుకోండి, సో మార్చొచ్చు బై యూజింగ్ 2 array మెథడ్. రిటర్న్ టైప్ ఏంటి ఆబ్జెక్ట్ ఎరే, ఎరేలో ఉన్న ఆబ్జెక్ట్స్ మనం ఏంటంటే ఫర్ ఈచ్ లూప్ ద్వారా ఇటరేట్ చేయొచ్చు, ఫర్ లూప్ ద్వారా ఇటరేట్ చేయొచ్చు. ఇక్కడ ఏమంటున్నామండి ఓబీజే ఏమంటున్నామండి, సో ఓబీజే ఓకేనా కోలన్, ఇక్కడ ఏమొస్తుందండి ఆబ్జెక్ట్ వస్తుందండి, ఏ టైప్ అయినా రావచ్చు కాబట్టి ఆబ్జెక్ట్ వస్తుందండి, ఆబ్జెక్ట్ టైప్. సో ఇక్కడ మనం ఏంటండి సిస్ అవుట్. ఇన్ కేస్ ఒకవేళ ఓకే అండి కలెక్షన్ ని లిస్ట్ కింద మారుద్దాం అనుకుంటే, సారీ మీన్ కలెక్షన్ ఆబ్జెక్ట్ ని ఎరే కింద మారుద్దాం అనుకుంటే యూ కెన్ యూజ్ 2 array మెథడ్, అండి. ఇవన్నీ కూడా ఓకేనండి కామన్ గా యూజ్ చేసేవే. తర్వాత మనకి ఈ రెండు మెయిన్ అండి, సో ఏంటి అవి కరసల్స్ అండి. ఓకే అండి సో బేసిక్ ఇంటర్వ్యూ క్వశ్చన్ హౌ టు ఓకే అండి సో ఇటరేట్ కలెక్షన్ ఆబ్జెక్ట్ ఆర్ హౌ టు రిట్రైవ్ ద డేటా ఫ్రమ్ ది కలెక్షన్ ఆబ్జెక్ట్ అని అడిగారు అనుకోండి. ఓకే అండి మనకి ఏంటండి బై యూజింగ్ ఫర్ ఈచ్ లూప్ ఆర్ బై యూజింగ్ కరసల్స్, దే ఆర్ ద 2 ways అండి, 2 ways to get the data from the collection object by using for each loop or by using కరసల్స్ అండి, కరసల్స్. మరి మనకి ఎరే లిస్ట్ మీద అప్లై అయ్యే కరసల్స్ ఏమున్నాయి, ప్రతి లిస్ట్ మీద అప్లై అయినవి 2 ఉన్నాయండి, ఇటరేటర్, యూనివర్సల్ కరసర్, లిస్టెడ్ ఇటరేటర్. లిస్ట్ ఇటరేటర్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ లిస్ట్ టైప్ ఆఫ్ కలెక్షన్ ఆబ్జెక్ట్స్ అండి. మరి ఎరే లిస్ట్ అనేది ఏంటంటే లిస్ట్ టైపే కదా, సో కాబట్టి ఇక్కడ 2 కలెక్షన్ ఆబ్జెక్ట్ 2 కరసల్స్ ఉన్నాయండి, 2 కరసల్స్ ఉన్నాయి. సో మనం 2 ways లో చూడొచ్చు అండి. ఆల్రెడీ ఫర్ ఈచ్ లూప్ చూసాం,
ఓకే అండి. ఇలా ఇలా రాసామనుకుందాం ఫర్ ఈచ్ లూప్. ఇక్కడ ఏంటండి li1 ఓకే అండి. సో కోలన్ ఓకే అండి. ఇక్కడ ఏంటండి ఆబ్జెక్ట్ ఓ ఓకే ఆబ్జెక్ట్ ఓ సిస్ అవుట్ ఓ అండి. ఇన్ కేస్ మీరు ఇలా రాశారనుకోండి, సో ఇంటర్వ్యూ ఏమంటారండి, ఇదే వేనా ఇంక వేరే విధంగా రాయలేమో అని అడగచ్చు. అప్పుడు మీరు ఏం రాయాలి, కర్సర్స్ రాయాలి. ఒకవేళ మీరు కరసరస్ వాడి రాశారనుకోండి, ఇదే వేనా వేరే విధంగా రాయకూడదా అని అడిగారు అనుకోండి, అప్పుడు యూ హ్యావ్ టు యూజ్ ఫర్ ఈచ్ లూప్ అని చెప్పాలండి. ఇలా రాస్తే అలా అడగొచ్చు, అలా రాస్తే ఇలా అడగొచ్చు అండి. కాబట్టి రెండు ఫార్మ్స్ కూడా మనం ఒక తెలుసుకుని ఉండాలి. ఇది ఫర్ ఈచ్ లూప్ అండి, ఫర్ ఈచ్ లూప్. ఓకే. సో అలాగే మనకి ఏంటండి, బై యూజింగ్ కరసర్స్ మనం ఏమంటున్నామండి, ఇక్కడ 2 మెథడ్స్ ఉన్నాయండి. ఓకేనా, ఇటరేటర్ అండ్ లిస్ట్ ఇటరేటర్, ది ఆర్ ది 2 మెథడ్స్. ఇటరేటర్ అండ్ లిస్ట్ ఇటరేటర్, ది ఆర్ ది 2 మెథడ్స్ టు గెట్ ద కరసర్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఏంటండి, కరసర్స్ ఏంటండి, ఎన్యూమరేషన్, లిస్ట్, ఇటరేటర్, లిస్ట్ ఇటరేటర్. ఈ 3 కరసర్స్ అండి. ఈ 3 కూడా ఇంటర్ఫేసెస్ అండి. మరి ఇంటర్ఫేస్ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేం. మరి ప్రీడిఫైన్ ఇంటర్ఫేస్ కి యొక్క ఆబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ చేయగలమండి, క్రియేట్ చేయలేం. కాబట్టి అవి ఆల్రెడీ కొన్ని మెథడ్స్ అనేవి మనకి కలెక్షన్ క్లాసెస్ లో ప్రొవైడ్ చేశారు. ఆ మెథడ్ ని కాల్ చేస్తే, అంటే ఆ కలెక్షన్ ఆబ్జెక్ట్ మీద ఆ మెథడ్ ని కాల్ చేస్తే మీకు ఆటోమేటిక్ ఏమవుతుందండి, ఓకేనా, ఆ కరసర్ ఆబ్జెక్ట్స్ వస్తాయండి. కరసర్ ఆబ్జెక్ట్స్ అండి. ఇప్పుడు ఈ కరసర్ ఆబ్జెక్ట్ దేని యొక్క ఆబ్జెక్ట్ అండి, ఏదైతే లిస్ట్ ఇంప్లిమెంటేషన్ క్లాస్ ఉందో దాని యొక్క ఆబ్జెక్ట్ అండి కరసర్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఐటీఆర్ అన్నాం అనుకోండి, ఇక్కడ చూడండి ఆటోమేటిక్ గా అదే ప్రొవైడ్ చేస్తుంది, ఇటరేటర్. ఇది యాక్చువల్గా ఏంటండి, ఇటరేటర్ ఆబ్జెక్ట్ ని ఒకనా తీసుకురావటం. ఎలా తీసుకురావాలి, బై యూజింగ్ ఇటరేటర్ మెథడ్ ఆఫ్ ఎనీ కలెక్షన్ క్లాస్ అండి. కలెక్షన్ క్లాస్ లో ఉన్న ఇటరేటర్ మెథడ్ యూజ్ చేసుకుని మనం ఇటరేటర్ ఇంటర్ఫేస్ యొక్క రెఫరెన్స్ ని మనం తీసుకురాగలం అండి. ఐటీఆర్ అనేది ఇక్కడ దేని యొక్క ఆబ్జెక్ట్ అండి, ఇటరేటర్ ని ఇంప్లిమెంట్ చేసుకున్న క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ అండి. ఓకే, బై యూజింగ్ దిస్ ఇటరేటర్ ఇంటర్ఫేస్ హ్యాస్ 3 మెథడ్స్ అండి, హ్యాస్, నెక్స్ట్, రిమూవ్. ఓకేనండి. ఇక్కడ మనం వైల్ లూప్ వాడతామండి. ఎందుకని, మనకి ఎన్ని కలెక్షన్ లో ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయో తెలియదు. అటువంటిప్పుడు ఫర్ ఈచ్ లూప్ వాడొచ్చు. బట్ ఇక్కడ ఏంటండి, ఆబ్జెక్ట్స్ ఉంటే ఓకే, లేకపోతే ఓకేనండి. ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, అసలు కలెక్షన్స్ ఆ కలెక్షన్ లో ఆబ్జెక్ట్స్ ఉన్నాయా లేవా అని ఫైండ్ అవుట్ చేయాలి అంటే, ఇటరేటర్ లో మనకి ఏంటంటే ఒక మెథడ్ ఉందండి, హ్యాస్ నెక్స్ట్ మెథడ్ అండి. ఓకేనా, ఐటీఆర్ డాట్ హ్యాస్ నెక్స్ట్ ఇది ఏం చేస్తుందండి, ఆ కలెక్షన్ లో ఆబ్జెక్ట్స్ ఉన్నాయా లేవా, ఒకవేళ ఉంటే ఇట్ విల్ రిటర్న్స్ ట్రూ అండి. ఓకేనా, ట్రూ అయితే లోపలికి వస్తుందండి. లోపలికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నామండి, అదే ఐటీఆర్ ఆబ్జెక్ట్ యూజ్ చేసుకోండి, నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఏంటి అని ప్రింట్ చేయాలి. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఏంటి, నెక్స్ట్ మెథడ్. బై యూజింగ్ నెక్స్ట్ మెథడ్ వి కెన్ గెట్ ద నెక్స్ట్ ఎలిమెంట్. కర్సర్ ఎప్పుడు కూడా బిఫోర్ ఫస్ట్ ఎలిమెంట్ ఉంటుందండి, సో ఒక బిఫోర్ ఫస్ట్ ఎలిమెంట్ అంటున్నాం అండి. ఒకవేళ దాంట్లో ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, ఇట్ విల్ రిటర్న్స్ ట్రూ అండి. లూప్ లోపలికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు బిఫోర్ ఫస్ట్ అంటున్నాం కదా, మరి బిఫోర్ ఫస్ట్ అన్నప్పుడు నెక్స్ట్ ఏంటండి, ఫస్ట్ ఎలిమెంట్. ఆ ఫస్ట్ ఎలిమెంట్ ఏం చేస్తుందండి, నెక్స్ట్ రిటర్న్ చేస్తుందండి. నెక్స్ట్ మెథడ్ యొక్క రిటర్న్ టైప్ ఏంటి, ఆబ్జెక్ట్. నెక్స్ట్ మెథడ్ యొక్క రిటర్న్ టైప్ ఏంటి, ఆబ్జెక్ట్. ప్రతి కొన్ని ప్రీడిఫైన్ మెథడ్స్ ఉంటాయి కొన్ని, వాటి యొక్క రిటర్న్ టైప్స్ ఏంటి, ప్రోటోటైప్ ఏంటి, మనం క్లియర్ కట్ గా తెలుసుకోవాలి. ఓకే అండి. సిస్ అవుట్ మనం ఏమంటున్నాం అండి, ఓ అంటున్నాం అండి. ఇప్పుడు ఏంటంటే మీకు ఆ యొక్క కర్సర్ లో ఉన్న ఓకే అండి డేటా మీకు ఏమవుతుందండి, ప్రింట్ అవుతుంది. బై యూజింగ్ ఇటరేటర్ వి కెన్ గెట్ ఇటరేట్ మీన్స్ ఎక్స్ట్రాక్ట్ ది డేటా ఫ్రమ్ ది కలెక్షన్ ఆబ్జెక్ట్ అండి. సో ఏం లేదండి,
లిస్ట్ ఆబ్జెక్ట్ మీద ఇక్కడ ఏంటంటే LI1 అనేది ఏంటంటే ఎరే లిస్ట్ ఆబ్జెక్ట్ మీద ఇటరేటర్ అనే మెథడ్ ని కాల్ చేస్తే మనకి ఏంటండి ఈ ఇటరేటర్ ఆబ్జెక్ట్ వస్తుందండి. అలాగే ఇట్ ఈజ్ ఏ యూనివర్సల్ కర్సర్, అలాగే ఇట్ ఈజ్ ఏ ఫార్వర్డ్ డైరెక్షన్, బ్యాక్వర్డ్ డైరెక్షన్ ఉండదు. అక్కడ ఇది కర్సర్ ఏంటంటే ఫార్వర్డ్ డైరెక్షన్, మళ్ళీ బ్యాక్ రివర్స్ ఉండదండి, ఫార్వర్డ్ డైరెక్షన్. ఇదేంటండి బై యూజింగ్ ఇటరేటర్ అండి. బై యూజింగ్ ఇటరేటర్ we can get the data అండి. సో నెక్స్ట్ ఏంటండి బై యూజింగ్ లిస్ట్ ఇటరేటర్. లిస్ట్ మీద ఏంటంటే మనకి అక్కడ సీక్వెన్స్ ఉంటుంది కాబట్టి ఫార్వర్డ్ డైరెక్షన్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ రెండు కూడా మనం ఏంటంటే ఇటరేట్ చేయొచ్చండి. ఫార్వర్డ్ డైరెక్షన్ బ్యాక్వర్డ్ డైరెక్షన్. ఇక్కడ ఆల్రెడీ ఏమైనాయండి డేటా ఇటరేట్ అయిపోయిందండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానండి LI1 డాటా లిస్ట్ ఇటరేటర్, లిస్ట్ ఇటరేటర్, ఓకేనండి. సో లిస్ట్ ఇటరేటర్, దట్స్ ఇట్. ఓకే, సో దీనికి ITR1 అంటున్నానండి, ITR1 అంటున్నా. సో ఇక్కడ కర్సర్ పెట్టండి, క్రియేట్ లోకల్ వేరియబుల్ అనండి. ఇది ఏం క్రియేట్ చేస్తుందండి లిస్ట్ ఇటరేటర్ ని క్రియేట్ చేస్తుంది. లిస్ట్ ఇటరేటర్ లో హ్యాజ్ నెక్స్ట్ నెక్స్ట్ ఓకే, బట్ ఏంటండి ఇది బై డైరెక్షనల్ అండి. మనం ఏ డైరెక్షన్ అయినా సరే మనం ఏంటంటే కర్సర్ ఎలిమెంట్స్ ఇటరేట్ చేయొచ్చు అండి. బై డైరెక్షనల్. హ్యాజ్ నెక్స్ట్, హ్యాజ్ ప్రీవియస్, ప్రీవియస్ నెక్స్ట్, ఓకేనండి. అలాగే రిమూవ్. సో అంటే బై యూజింగ్ వైల్ లూప్ ఇక్కడ మనం ఏం చేస్తున్నామండి కర్సర్ యూజ్ చేసుకోండి ఇక్కడ. ఓకే, ITR1 డాటా హ్యాజ్ ప్రీవియస్, సారీ ITR1 డాటా హ్యాజ్ ప్రీవియస్. ఓకే అండి, ప్రీవియస్ ఎలిమెంట్ ఏంటి యాక్చువల్గా ఏంటండి కలెక్షన్ ఇటరేట్ 20th లైన్ అక్కడతో ఏమవుతుందండి ఇటరేటర్ ఆబ్జెక్ట్ ఇటరేట్ చేసేస్తుందండి ఎలిమెంట్స్ ని. మళ్ళీ బ్యాక్ నుంచి మనం ఏం చేస్తున్నామండి ఇటరేట్ చేస్తున్నామండి హ్యాస్ ప్రీవియస్. సో ఇక్కడ ఏమంటున్నామండి డైరెక్ట్ గా రాసేస్తున్నానండి సిస్ అవుట్ లో. ఓకే అండి, సిస్ అవుట్. సో ITR1 డాటా ప్రీవియస్, ఓకేనా, ప్రీవియస్. ఓకే, సో ప్రీవియస్. సో ఇక్కడ చూడండి దిస్ అవుట్. ఓకే, ఒక్క నిమిషం అండి. ఓ ఇక్కడ ఏంటండి మనం ఇటరేటర్ ఆబ్జెక్ట్ మార్చామండి, ఓకేనా. అదే ఇటరేటర్ ఆబ్జెక్ట్ మీద మనం అప్లై చేయాలి. ఒక్క నిమిషం అండి. ఇక్కడ ఏంటండి హ్యాజ్ నెక్స్ట్, ఇక్కడ ఏమంటున్నామండి హ్యాజ్ నెక్స్ట్ అనండి, హ్యాజ్ నెక్స్ట్. సో నెక్స్ట్, ఓకే. సో నెక్స్ట్ మీకు ఏమొచ్చినాయి అండి 2 సార్లు డేటా వచ్చిందండి, 2 సార్లు మీకు ఏమొచ్చిందండి సో డేటా వచ్చింది. ఇప్పుడు ఒకసారి చూడండి ఇక్కడ నేను ఏం చేస్తున్నానండి దీన్ని తీసేస్తున్నానండి. ఓకే, సో వైల్ లూప్. ఓకే అండి, సో ITR1 డాటా యాజ్ ప్రీవియస్ దిస్ అవుట్. ఓకే అండి, ITR1 డాటా ప్రీవియస్. ఒక్క నిమిషం. సో ఇక్కడ ఏంటండి బోత్ ఓకేనండి మనకి ఏంటండి బోత్ డైరెక్షన్స్ యూ హ్యావ్ టు ఇటరేట్ అండి, బోత్ డైరెక్షన్స్ యూ హ్యావ్ టు ఇటరేట్ అండి. ఇక్కడ మనం ఏం చేస్తామండి సో సంథింగ్ 100 to n అండి, n to 100 అండి. హ్యాజ్ నెక్స్ట్, హ్యాజ్ ప్రీవియస్, ప్రీవియస్ నెక్స్ట్ అండి. బై డైరెక్షనల్ కింద మనం ఒక ఇటరేట్ చేయొచ్చు అండి, ఎందుకంటే ఇట్ ఈజ్ ఏ సీక్వెన్స్ లిస్ట్. ఒక ఇన్సర్షన్ ఆర్డర్ ఫాలోస్ అండి.
ఇన్సర్షన్ ఆర్డర్ ఫాలో అవుతుంది కాబట్టి మనం ఏదైతే ఆర్డర్లో ఇన్సర్ట్ చేస్తామో అదే ఆర్డర్ వస్తుంది కాబట్టి అది బ్యాక్ నుంచి అయినా అదే ఆర్డర్ వస్తుంది, ఫ్రంట్ నుంచి అయినా అదే ఆర్డర్ వస్తుంది అండి. ఓకేనండి. సో ఇది ఓకే అండి లిస్ట్ ఇటరేటర్ అండి. ఇటరేటర్ అండ్ లిస్ట్ ఇటరేటర్ అండి. ఇటరేటర్ అనేది ఏంటి అండి? యూనివర్సల్ కర్సర్. ఓకేనా, యూ హ్యావ్ టు ఓకే అండి ఇటరేట్ ద డేటా ఫ్రమ్ ఇన్ ఫార్వర్డ్ డైరెక్షన్ ఓన్లీ. ఓకేనా, బ్యాక్వర్డ్ డైరెక్షన్ మనం డేటాని ఇటరేట్ చేయలేమండి. ఓకే, ఇన్ కేస్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో మనం డేటాని ఇటరేట్ చేయాలి అనుకుంటే సో అది ఓన్లీ లిస్ట్ కలెక్షన్ ఆబ్జెక్ట్స్ మీద అప్లై చేయగలం. ఓకే అండి, సో దాని మీద మీరు అప్లై చేయాల్సిన కర్సర్ ఏంటండి? లిస్ట్ ఇటరేటర్. మరి ఇటరేటర్ కానీ లిస్ట్ ఇటరేటర్ కానీ ఆబ్జెక్ట్ ఎలా వస్తుందండి? కలెక్షన్ ఆబ్జెక్ట్ ద్వారా ఇటరేటర్ మెథడ్ కానీ లిస్ట్ ఇటరేటర్ మెథడ్ కానీ కాల్ చేస్తే మనకి ఏంటండి దాని యొక్క కర్సర్ ఆబ్జెక్ట్స్ వస్తాయండి. సో ఇటరేటర్ లిస్ట్ ఇటరేటర్ అవి ఏంటండి? ఇంటర్ఫేస్లు అండి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఏంటండి? ఎరే లిస్ట్ ఆబ్జెక్ట్ ఉంది, ఇటరేటర్ ఆబ్జెక్ట్ ఉందండి, లిస్ట్ ఇటరేటర్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఒకసారి చూద్దాం అసలు అది ITR1 అనేది దేని యొక్క ఆబ్జెక్ట్ అనేది చూద్దాం. గెట్ నేమ్ గెట్ క్లాస్ డాటా గెట్ నేమ్ ఈ మెథడ్ అప్లై చేసామనుకోండి. ఓకేనా, ఆటోమేటిక్గా మీకు ఏమొస్తుందండి? అది ఆ యొక్క ఇంటర్ఫేస్ దేని యొక్క ఇంప్లిమెంటేషన్ చెప్తుందండి. ఓకే అండి, సో దేని యొక్క ఇంప్లిమెంటేషన్ అండి? దాని ఇంటర్నల్కి ఇంప్లిమెంట్ చేసుకున్న దాని యొక్క క్లాస్ అండి. ఎరే లిస్ట్ డాలర్ లిస్ట్ ఇటరేటర్ ఎనానమస్ ఓకేనా ఇంటర్ఫేస్ ఎనానమస్ క్లాస్ అండి. ఇన్నర్ క్లాస్ అండి. ఓకే, ఇది దాని యొక్క ఆబ్జెక్ట్ అండి, అంతేగాని లిస్ట్ ఇటరేటర్ ఆబ్జెక్ట్ కాదు. ఒకవేళ ఇదే మనం దీన్ని ఇదే స్టేట్మెంట్ ని మీరు అబ్జర్వ్ చేస్తే li1 అని రాసామనుకోండి, li1 అని రాస్తే li1 అనేది దేని యొక్క ఆబ్జెక్ట్ అండి? ఎరే లిస్ట్ ఆబ్జెక్ట్. కాబట్టి ఎరే లిస్ట్ ని రిటర్న్ చేస్తుందండి, ఎరే లిస్ట్. మరి ఇటరేటర్ ITR1 అనేది ఏంటండి? ఇటరేటర్ ఆబ్జెక్ట్ కాదు, దాన్ని ఇంప్లిమెంట్ చేసుకున్న క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ అండి. ఇటరేటర్ అనేది ఏంటండి? లిస్ట్ ఇటరేటర్ అనేది దాని ITR1 అనేది దాని యొక్క ఆబ్జెక్ట్ కాదు, దాన్ని ఇంటర్నల్ గా ఇంప్లిమెంట్ చేస్తున్న క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ అండి అది. సో అది కాబట్టి ఇంటర్ఫేస్ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేం, బట్ క్రియేట్ చేస్తున్నామంటే అది ఏంటండి? రెఫరెన్స్ అండి, దాన్ని ఇంటర్నల్ గా ఇంప్లిమెంట్ చేసిన క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ బై యూజింగ్ మెథడ్ అండి. ఓకే అండి, ఎందుకంటే ఇవన్నీ ప్రీడిఫైన్డ్. ఓకే, ఇక్కడ వరకు బాగానే చూసామండి, ఇవన్నీ బేసిక్ ఆపరేషన్స్. అలాగే ఇక్కడ ఏంటంటే మనం జనరిక్ టైప్ కూడా చెప్పలా. మనం జనరిక్ టైప్ చెప్తే చూడండి ఎలా వస్తుందో. జనరిక్ టైప్ కూడా చెప్పలా. జనరిక్ టైప్ నేను ఇక్కడ ఏమంటున్నానండి? స్ట్రింగ్ అంటున్నా. ఇట్ అలౌస్ ఓన్లీ స్ట్రింగ్స్ అండి. ఇటువైపు ఏం చెప్పాలి మీరు? డైమండ్ సింబల్ చెప్తే చాలా అండి. ఇప్పుడు ఏంటి మీకు ఓకేనా, ఆటోమేటిక్గా ఆ ఎల్లో కలర్స్ కూడా పోయినాయండి. ఇప్పుడు ఓకేనా LIలో మనం ఏంటండి? ఓన్లీ L1 అనుకుందాం. ఓకే అండి, ఓన్లీ ఓకే అండి సింగిల్ ఓకేనా టైప్ మాత్రమే యాడ్ చేయగలమండి. యాడ్ అక్కడ చూడండి, డైరెక్ట్ గా అక్కడ ఏమొచ్చిందండి? యాడ్ ఆఫ్ అని చెప్పేసి స్ట్రింగ్ అని వచ్చిందండి. ఎందుకని? మనం డైరెక్ట్ గా స్ట్రింగ్ టైప్ తీసేసుకున్నాం కాబట్టి ఇట్ అలౌస్ ఓన్లీ స్ట్రింగ్స్ అండి. దట్స్ ఇట్, అంతే. L1 డాటా యాడ్ ఆఫ్ ఓకే అండి, సో పైథాన్ ఓన్లీ స్ట్రింగ్ టైప్ మాత్రం అలర్ట్ చేస్తుందండి, అంతే. L1 డాటా యాడ్ ఆఫ్ ఓకే అండి C#. ఓకే, ఇప్పుడు ఫర్ ఈచ్ లూప్ రాయండి. మనకి ఏంటండి? డైరెక్ట్ టైప్ చెప్పేయచ్చు, ఆబ్జెక్ట్ టైప్ చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం ఏమంటున్నాం అండి? స్ట్రింగ్ ఓకే అండి స్ట్రింగ్ L1. ఎందుకని? అన్ని స్ట్రింగ్సే కాబట్టి స్ట్రింగ్ టైప్ వస్తుంది. ఓకేనా, సిస్ అవుట్ ఓకేనా లేదు. కర్సర్ చెప్పండి, కర్సర్ చూడండి ఇప్పుడు ఎలా వస్తుందో. ఓకే అండి L1 డాటా
L1 డాటా ఇటరేటర్ ఓకే అండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఐటీఆర్ ఈక్వల్ టు, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఆటోమేటిక్గా ఇప్పుడు ఎక్లిప్స్ ఐడి ఎలా జనరేట్ చేస్తుంది ఇటరేటర్ ఆబ్జెక్ట్ని, స్ట్రింగ్ టైప్ చెకింగ్ చెప్పేస్తుందండి. ఓకేనా, రన్ టైంలో మనకు మిస్ మ్యాచ్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఇందాక అలా రాలేదు, ఎందుకని ఏ టైప్ అయినా ఉంది కాబట్టి, మల్టిపుల్ టైప్స్ ఉన్నాయి కాబట్టి మనకి స్ట్రింగ్ అని ఇంటిజర్ అని రాలేదు. ఇప్పుడు మనం డైరెక్ట్గా చెప్పేస్తున్నాం స్ట్రింగ్ అని, కాబట్టి ఇటరేటర్ కూడా ఓన్లీ స్ట్రింగ్స్ ఆబ్జెక్ట్స్ వస్తాయండి. ఇప్పుడు మనం ఏంటండి వైల్ లూప్, ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, ఓకేనా, ఐటీఆర్ డాటా హ్యాజ్ నెక్స్ట్, ఓకే అండి, సిస్ అవుట్, ఓకే అండి. సో ఐటీఆర్ డాటా నెక్స్ట్ అండి. ఆర్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకో పాయింట్ ఐటీఆర్ డాట్ నెక్స్ట్ అందాం. ఇప్పుడు నెక్స్ట్ మెథడ్ యొక్క రిటర్న్ టైప్ ఏమొచ్చిందండి, స్ట్రింగ్ వచ్చింది. యాక్చువల్గా నెక్స్ట్ మెథడ్ యొక్క రిటర్న్ టైప్ ఏంటంటే ఆబ్జెక్ట్. ఇప్పుడు ఏమొచ్చిందండి, స్ట్రింగ్ వచ్చింది. ఎందుకని ఇటరేటర్ ఆబ్జెక్ట్ ఏమి రిటర్న్ చేస్తుందండి, ఓన్లీ స్ట్రింగ్స్నే రిటర్న్ చేస్తుంది. ఎందుకని మనం కలెక్షన్లో జనరిక్ టైప్ చెప్పేసాం కాబట్టి ఇట్ రిటర్న్స్ ఓన్లీ స్ట్రింగ్స్ అండి, రిటర్న్స్ ఓన్లీ స్ట్రింగ్స్ అండి. సో కాబట్టి ఓకేనా, ఇట్ ఈస్ బెటర్ టైప్ సేఫ్టీ. ఇప్పుడు సింపుల్గా ఎస్ అంటే చాలు. సో ఇదే అండి, ఓకేనా. ఇన్ కేస్ ఒకవేళ టైప్ సేఫ్టీ ఉందా అంటే ఉంది, మనం జనరిక్ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేయాలి. జనరిక్ టైప్ చెప్పామనుకోండి, సారీ, అది సేమ్ టైప్ మాత్రమే అలౌ చేస్తుంది కాబట్టి మనకు అదే టైప్ వస్తుందండి. దట్స్ ఇట్. ఇది యాక్చువల్గా ఏంటి అంటే ఎరే లిస్ట్ విత్ బేసిక్ ఆపరేషన్, అలాగే జనరిక్ టైప్ అండి. ఇప్పుడు మన కాన్సెప్ట్ ఇది కాదండి, ఇప్పుడు వరకు మనం చూసినవన్నీ కూడా ప్రిమిటివ్స్ అవన్నీ సంథింగ్, ఓకేనండి. సో అలాగే ఇంకోటి పాయింట్ ప్రిమిటివ్స్ దగ్గర చెప్పాం కదండి, అవి ఎలా చేయాలి ఏంటి అనేది. ఇక్కడ నేను ఏమంటున్నానండి, ఇంటీజర్ అంటున్నాను, ఇంటీజర్. సో అదే ఇంటీజర్ మనం ఏంటంటే ఇక్కడ పెట్టాలి, అక్కడండి ఇక్కడ ఇంటీజర్, ఇక్కడ ఏమొస్తుందండి, ఓకేనా, ఇంటీజర్ ఆబ్జెక్ట్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏం చేయాలండి, లేదు మళ్ళీ మొదటి నుంచి రాద్దాంలేండి, మోడిఫికేషన్స్ కన్నా రాయడం ఈజీ. ఇక్కడ ఏమన్నామండి, ఇంటీజర్ అన్నామండి. ఓకే, సో L1 డాటా యాడ్ ఆఫ్ ఇట్ అలౌస్ ఇంటీజర్స్ 10, ఓకేనా. L1 డాటా యాడ్ ఆఫ్ ఇంటీజర్ 20, ఓన్లీ ఇంటీజర్స్ మాత్రమే అలౌ చేస్తుందండి. L1 డాటా యాడ్ ఆఫ్ న్యూ, ఓకే అండి, ఇంటీజర్, ఇలా కూడా రాయొచ్చండి, ఇలా కూడా మనం రాయొచ్చండి. ఓకే అండి, డైరెక్ట్గా ఇచ్చిన అది ఆబ్జెక్ట్ కిందనే తీసుకుంటుందండి, డైరెక్ట్గా ఇచ్చిన ఆబ్జెక్ట్ కింద తీసుకుంటుంది. లేదు మనం ఏంటండి వ్రాపర్ ఆబ్జెక్ట్ ఇచ్చిన ఆబ్జెక్ట్ కింద తీసుకుంటుందండి. ఓకేనా, కొన్ని సినారియోస్లో మనం ఏంటంటే ఇలా వ్రాపర్ ఆబ్జెక్ట్ ఇవ్వాల్సి వస్తుంది ఆబ్జెక్ట్ టైప్ చెప్పేటప్పుడు. ఓకే అండి, సో గమనించాలి, ఇలా నేర్చుకోవచ్చు, నో ప్రాబ్లం. సో L1 డాటా యాడ్ ఆఫ్, ఓకే అండి, ఇలా నేర్చుకోవచ్చు, నో ప్రాబ్లం డైరెక్ట్. సో అది ఇప్పుడు ఏంటండి, ఫర్ ఈచ్ లూప్ మనం ఏమంటున్నామండి, సో ఇంటీజర్ I కోలన్ మనం ఏమంటున్నామండి L1, ఓకే, సిస్ అవుట్ మనం ఏమంటున్నామండి I అంటున్నామండి. దట్స్ ఇట్, అక్కడితో అది అయిపోయిందండి. సో L1 డాటా ఇటరేటర్. సో ఇప్పుడు చూడండి ఇటరేటర్ ఆబ్జెక్ట్ ఎలా వస్తుందో, ఇప్పుడు ఐటీఆర్ ఓకేనా, అంటే ఇప్పుడు ఇటరేటర్ ఆబ్జెక్ట్ ఎలా వస్తుందో ఒకసారి చెక్ చేయండి. ఇంటీజర్, ఎందుకని మనం టైప్ సేఫ్టీ చెప్పామండి, ఇంటీజర్సే తీసుకోమని, సో ఇంటీజర్సే తీసుకుంటుందండి. ఓకేనా, సో వైల్ లూప్, ఓకే అండి. సో ఐటీఆర్ డాటా హ్యాజ్ నెక్స్ట్, ఓకే అండి. సో లూప్ లోపలికి వచ్చి ఓకేనా, ఒకే స్టేట్మెంట్లో రాసేయచ్చండి, సిస్ అవుట్, ఓకే అండి. మనం ఏమంటున్నాం అండి, సో ఐటీఆర్ డాటా నెక్స్ట్ అండి. లేదు తెలుసుకోవాలి, చూడండి నెక్స్ట్ మెథడ్ ఏం చేస్తుందండి, ఇక్కడ రిటర్న్ టైప్ ఇంటీజర్. తెలుసుకోవాలనుకుంటే సింగిల్గా రాసుకోవచ్చు అండి, ఇంకో లైన్ రాసి, బట్ నో నీడ్ అండి, నేను డైరెక్ట్గా రాసేస్తున్నానండి, అంతే అయిపోయింది. ఓకే, మనం ఓకే అండి, ఎక్కడండి ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్ దగ్గర చెప్పుకున్నాం, ఫర్ తర్వాత ఒక లైన్ అయితే, తర్వాత ఒక లైన్ అయితే మనం బ్లాక్స్ పెట్టాల్సిన అవసరం లేదు అని.
బ్లాక్స్ పెట్టాల్సిన అవసరం లేదండి. ఒకే స్టేట్మెంట్ ఉంటే ఐ మీన్ లూప్ లో ఆ ఒక్క స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకుంటే, ఓకేనా, లేదా కండిషన్ ఒక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలనుకుంటే మనం ఏమైనా బ్లాక్స్ పెట్టకపోయినా పర్వాలేదండి. ఒకవేళ పెట్టామనుకోండి మల్టిపుల్ స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు అని దాని అర్థం. మల్టిపుల్ స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు అని దాని అర్థం అండి. ఇది ఇలా రాసినా ఒకటే. సో ఇదే అండి ఇంటీజర్. ఇక్కడ మన పాయింట్ ఏంటంటే ఇది మన పాయింట్. మీరు ఇలా అయినా పెట్టొచ్చు, డైరెక్ట్ గా అయినా పెట్టేయచ్చు. ఇక్కడ డైరెక్ట్ గా పెట్టింది 20 అంటే నార్మల్ ప్రిమిటివ్ టైప్ కాదు, జనరిక్ టైప్, సారీ వ్రాపర్ టైప్ అండి, వ్రాపర్ ఆబ్జెక్ట్. ప్రతిదీ కూడా ఆబ్జెక్ట్స్ అండి. కలెక్షన్ ఇట్ అలౌస్ ఆబ్జెక్ట్స్ అండి. ఓకే, సో ఇదండి. సో ఎరే లిస్ట్ బేసిక్ ఆపరేషన్స్. తర్వాత ఇప్పుడు ఒక లిస్ట్ లో ఎంప్లాయీస్ ని పెడితే ఎలా ఉంటుంది. సో ఎంప్లాయీ క్లాస్ ఆల్రెడీ ఉందా ఒకసారి చూద్దాం. ఓకే అండి, సరే ఇక్కడ నేను ఏం చేస్తున్నానండి, ఒక క్లాస్ని క్రియేట్ చేస్తున్నానండి, ఎంప్లాయీ క్లాస్ అని చెప్పేసి. ఎంప్లాయీ, సో ఎంప్లాయీ ఆల్రెడీ ఉంది. ఓకేనా, జస్ట్ ఈఎంపీ అని అంటున్నది కస్టమర్ అంటున్నానండి. కస్టమర్ క్లాస్ కూడా ఆల్రెడీ ఉంది. స్టూడెంట్ అంటున్నానండి, స్టూడెంట్. ఓకే, ఇది లేదు, స్టూడెంట్. ఓకే, స్టూడెంట్ క్లాస్. ఇక్కడ స్టూడెంట్కి ప్రాపర్టీస్ తీసుకుంటున్నానండి. ఏమని, సో ప్రైవేట్, ఓకేనా, ఇంట్ ఎస్టిడి ఐడి. చూడండి, మీరు సెటర్స్ వాడచ్చు, సెటర్స్ గెటర్స్ వాడచ్చు, లేదా కన్స్ట్రక్టర్ వాడచ్చు. బట్ ఎన్క్యాప్సులేషన్లో అయితే సెటర్స్ గెటర్స్ వాడతామండి. ఓకేనా, ప్రైవేట్ స్ట్రింగ్ ఎస్టిడి నేమ్. ఓకే, సో ప్రైవేట్, ఓకేనండి, సో డబుల్ ఎస్టిడి ఆర్ సి ఫీ అంటే కోర్స్ ఫీ. ఓకేనండి, సో ఇలా రాసామండి. ఇప్పుడు వీటికి సెటర్స్ గెటర్స్ అండి. ఓకేనా, ఎక్లిప్స్ ఐడిలో ఓకేనా కొన్ని ఉంటాయండి, అవి మనం రాయాల్సిన అవసరం లేదు. సెటర్స్ గెటర్స్ ఆల్రెడీ జనరేట్ చేయొచ్చండి ఇక్కడ. ఓకే అండి, సెటర్స్ గెటర్స్ మనం జనరేట్ చేయొచ్చండి. ఇవి సెటర్స్ అండి. ఫర్ సిఫీ, ఫర్ స్టూడెంట్ ఐడి, ఫర్ స్టూడెంట్ నేమ్. గెట్ సిఫీ, గెట్ సెట్ సిఫీ, గెట్ స్టూడెంట్ ఐడి, గెట్ సెట్ స్టూడెంట్ ఐడి, గెట్ స్టూడెంట్ నేమ్, సెట్ స్టూడెంట్స్ నేమ్. సెట్ మీద పారామీటర్ ఉంటుంది, గెట్ మీద రిటర్న్ టైప్ ఉంటుంది. అవి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. మోడిఫైర్ ఏం పెట్టాలంటున్నాం అండి, పబ్లిక్ మెథడ్. యాక్సెస్ మోడిఫైయర్స్, పబ్లిక్, ప్రొటెక్టెడ్, ప్యాకేజ్, ప్రైవేట్. ప్యాకేజ్ లెవెల్ మోడిఫైయర్, డిఫాల్ట్ మోడిఫైయర్, జనరేట్. ఓకే అండి, కర్సర్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి మీకు ఏంటండి జనరేట్ అవుతాయండి. కాబట్టి కర్సర్ అనేది ఈ యొక్క ఫీల్డ్స్ తర్వాత పెట్టి జనరేట్ చేసుకోవాలి. గెట్ స్టూడెంట్ ఐడి, సెట్ స్టూడెంట్ ఐడి. మనం ఇక్కడ ఏం రాయలేదండి, మనం నేమ్స్ రాసాం అంతే, వేరియబుల్స్. సో వాటికి ఆటోమేటిక్గా మనకి ఏంటండి వాల్యూస్ జనరేట్ అయిపోయాయి. ఓకే, సో ఇది సెటర్స్ గెటర్స్ అండి. వన్స్ మనం ఏంటండి, ఓకేనా, ఈ యొక్క ఎన్కాప్సులేషన్ క్లాస్ రాసిన తర్వాత ఇప్పుడు వాటిని మనం లిస్ట్ క్లాస్కి, లిస్ట్ ఆబ్జెక్ట్కి యాడ్ చేయాలి. ఇక్కడ మనం క్రియేట్ చేయాల్సిన లిస్ట్ ఏంటండి, ఓకేనా, ఎంప్లాయీ లిస్ట్. ఇక్కడ మనం క్రియేట్ చేయాల్సిన లిస్ట్ ఏంటి, నాట్ ఇంటీజర్, సారీ స్టూడెంట్ లిస్ట్. స్టూడెంట్ కదా మనం క్రియేట్ చేసుకుంది, స్టూడెంట్ లిస్ట్. ఓకేనా, ఇప్పుడు ఓకేనా ఎల్ఐ allows ఓన్లీ స్టూడెంట్ ఆబ్జెక్ట్స్. ఎల్ఐ డాటా యాడ్ అన్నాం అనుకోండి, ఎల్ఐ డాటా యాడ్ అన్నాం అనుకోండి, సారీ చూడండి, ఎల్ఐ డాట్ యాడ్ మీద ఏ పారామీటర్ యాక్సెప్ట్ చేస్తుందండి, స్టూడెంట్ ఆబ్జెక్ట్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. ఎందుకని, జనరిక్ టైప్ చెప్పేసాం స్టూడెంట్ ఆబ్జెక్ట్. మరి స్టూడెంట్ ఆబ్జెక్ట్ ఉందా, ఇంకా క్రియేట్ చేయలా, సో క్రియేట్ చేసుకోవచ్చు అండి ఇక్కడ. ఇప్పుడు మీరు ఏంటండి, ముందు స్టూడెంట్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయాలి. స్టూడెంట్, ఓకేనా, S1 ఈక్వల్ టు, ఓకే అండి, సో న్యూ స్టూడెంట్. ఓకే, ఇప్పుడు సెటర్స్ గెటర్స్ ఉన్నాయి కాబట్టి S1 డాట్ సెట్, ఓకే అండి, సో ఎస్టిడి ఐడి, ఓకే అండి 101. ఓకే అండి, S1 డాట్ సెట్ ఎస్టిడి
నేమ్ సమ్ జాన్. ఓకే అండి. S1 డాట్ ఓకేనా సెట్ స్టూడెంట్స్ ఫీ సంథింగ్. ఓకే అండి, ఇలా అన్నామండి. సో యాడ్ అయిపోయింది, ఒక స్టూడెంట్ యాడ్ అయిందండి. ఇంకో స్టూడెంట్ క్రియేట్ చేసుకోండి. నేను ఇంకో స్టూడెంట్ని ఎలా క్రియేట్ చేస్తున్నానంటే చూడండి, మీరు కావాలంటే ఈ క్లాస్లో కన్స్ట్రక్టర్ కూడా జనరేట్ చేసుకోవచ్చు అండి. పారామీటర్స్ కన్స్ట్రక్టర్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. సో పబ్లిక్ ఓకేనా స్టూడెంట్, ఓకేనా స్టూడెంట్. సో మనం ఏమంటున్నాం అండి, రిటర్న్ టైప్ పెట్టలేదండి కాబట్టి ఇట్ ఈస్ ఏ కన్స్ట్రక్టర్. సో ఇక్కడ ఏమంటున్నాం అండి, ఇంటీజర్ ఎస్టీడీ ఐడి ఓకేనా స్ట్రింగ్, సో ఎస్టీడీ నేమ్ ఓకేనా, సో సో డబుల్ ఓకే అండి, సో ఎస్టీడీ సిఫీ ఓకేనా సిఫీ. ఇప్పుడు నేనేమంటున్నానండి ఇక్కడ, ఓకే ఇక్కడ దిస్ డాటా ఓకేనా దిస్ డాటా ఎస్టీడీ ఐడి ఈక్వల్ టు ఎస్టీడీ ఐడి. ఓకే అండి, సో దిస్ డాటా ఎస్టీడీ ఓకే అండి, సో నేమ్ ఈక్వల్ టు ఎస్టీడీ నేమ్. ఓకే అండి, సో దిస్ డాటా సో ఎస్టీడీ ఓకేనా ఫీ సిఫీ ఈక్వల్ టు సిఫీ. సో ఇలా కూడా జనరేట్ చేసుకోవచ్చు అండి. సో ఇది కూడా ఉంది కాబట్టి చెప్తున్నానండి, కన్స్ట్రక్టర్ ఉంది. ఇప్పుడు మనం ఏంటంటే సెటర్స్ గెటర్స్ వాడుకోవచ్చు, లేదా ఇక్కడ మీరు ఏంటండి, ఇప్పుడు ఇలా కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసాం కదా. ఓకే, ఇలా క్రియేట్ చేసినప్పుడు మనం ఏంటంటే కన్స్ట్రక్టర్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ ఉంది, మరి జీరో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ ఉందా? లేదు. నాకు కన్స్ట్రక్టర్ని బేస్ చేసుకుని వాల్యూస్ని సెట్ చేసుకోవచ్చు, సెటర్స్ గెటర్స్ని యూజ్ చేసుకుని వాల్యూస్ని సెట్ చేసుకోవచ్చు. అటువంటప్పుడు వీ హ్యావ్ టు ప్రొవైడ్ వన్ మోర్ కన్స్ట్రక్టర్, జీరో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్. సో జీరో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ జస్ట్ ఇలా డిఫైన్ చేసి వదిలేసి సరిపోతుందండి, ఎందుకని పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్స్ మనం ఎప్పుడైతే జనరేట్ చేసామో జీరో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్స్ అనేవి క్రియేట్ అవ్వవు, కాల్ అవ్వవు. ఓకే అండి, కాబట్టి నేను జీరో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ కూడా జనరేట్ చేశాను. ఇక్కడ వాల్యూస్ ఏం పెట్టకూడదు, ఇంకా జస్ట్ జీరో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్ట్ చేయడం అంతే, ఎందుకంటే ఆ కన్స్ట్రక్టర్ వాడడం. బట్ ఇక్కడ దాన్ని ఇక్కడ ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి అనుకుంటే వీ హ్యావ్ టు క్రియేట్ దట్ జీరో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ అండి. ఓకే, జీరో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ అండి. ఇప్పుడు మనం ఏమంటున్నాం అండి, రెండు రకాలుగా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను యాడ్ ఆఫ్ S1 అంటున్నానండి, స్టూడెంట్ యాడ్ చేశానండి. ఓకే అండి, యాడ్ ఆఫ్ S1 అన్న స్టూడెంట్ యాడ్ చేశాను. లేదా LI డాట్ ఓకేనా యాడ్ ఆఫ్ న్యూ స్టూడెంట్, ఇలా కూడా యాడ్ చేయొచ్చు అండి, న్యూ స్టూడెంట్. ఓకే అండి, ఇక్కడ నేను ఏంటండి కన్స్ట్రక్టర్ ఆల్రెడీ ఉంది, పారామీటర్స్ కన్స్ట్రక్టర్ కాబట్టి 102 కామా ఓకే అండి మిల్లర్ ఓకే అండి సమ్ వాల్యూ. ఓకే, మీరు ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. అంటే ఒకవేళ ఒక్కొక్కసారి ఏంటంటే సెటర్స్ గెటర్స్ ఉంటాయి, అదేవిధంగా క్లాస్లో మనకి ఏంటండి ఓకేనా పారామీటర్స్ కన్స్ట్రక్టర్ కూడా ఉంటుంది. ఎప్పుడైతే పారామీటర్స్ కన్స్ట్రక్టర్ ఉందో జీరో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ కాల్ అవ్వదు, కాబట్టి యూ హ్యావ్ టు ప్రొవైడ్ జీరో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ ఆల్సో. ఎందుకని మనం సెటర్స్ గెటర్స్ యూజ్ చేసుకుని ఒకవేళ ఆబ్జెక్ట్ జనరేట్ చేస్తే ఓకేనా ఇలా కూడా చేయొచ్చు, కాబట్టి యూ హ్యావ్ టు ప్రొవైడ్ జీరో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్. ఇలా అయినా చేసుకోవచ్చు అండి, బోత్ ఆర్ ఓకేనా అవైలబుల్. జనరల్గా మనం ఏం వాడతామండి, ఇది వాడతాం, ఎన్క్యాప్సులేట్ క్లాస్ క్రియేట్ చేసి దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి వాల్యూస్ని సెట్ చేస్తామండి. సెట్ చేసిన వాల్యూస్ మనం ఏం చేస్తున్నామండి, లిస్ట్కి యాడ్ చేసామండి. ఇలాగా మీరు ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు అండి, మీరు ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా జనరేట్ చేసుకోవచ్చు అండి. ఓకే, సో ఇక్కడ నేను ఏమంటున్నానండి, సో 103 ఓకేనా 104 ఓకే అండి, ఇక్కడ ఏమంటున్నానండి స్కాట్ ఓకే అండి స్మిత్. ఓకే, ఇలా అన్నాను. యాడ్ ఆఫ్ ఇక్కడ ఏంటంటే స్టూడెంట్ ఆబ్జెక్ట్ పెట్టాలి, ఆబ్జెక్ట్ మనం ఎలా క్రియేట్ చేయొచ్చు, డైరెక్ట్గా న్యూ
ఓకేనా క్లాస్ నేమ్ పెరాన్సిస్ ఓపెన్ క్లోజ్ రాసేయచ్చు. నేమ్లెస్ ఆబ్జెక్ట్ అప్రోచెస్ అండి, అంటే డిఫరెంట్ వేస్ కాదు, అప్రోచెస్. ఇది ఒక అప్రోచ్ వితౌట్ ఒక ఆబ్జెక్ట్, ఆ రిఫరెన్స్ నాకు అవసరం లేదు, డైరెక్ట్గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చు అండి. న్యూ స్టూడెంట్, న్యూ స్టూడెంట్, న్యూ స్టూడెంట్. ఓకే, ఇక్కడ 4 స్టూడెంట్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయండి. ఇక్కడ మనకి ఏంటండి 4 స్టూడెంట్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేనేంటండి ఒకవేళ సిస్ అవుట్ ఓకే అండి ఎల్ఐ అని ప్రింట్ చేశాను అనుకోండి, ఇందాక దాకా మనకి ఏంటండి డేటా ప్రింట్ అయిపోయేది 100 200 లేదా జావా సంథింగ్ అని ప్రింట్ అయిపోయేది. ఇప్పుడు ఎల్ఐలో స్టూడెంట్ ఆబ్జెక్ట్స్ పెట్టా. ఇప్పుడు ఒకసారి నేను దీన్ని ప్రింట్ చేస్తే ఏముంటుందో చూడండి. మీకు లిస్ట్లో స్టూడెంట్ ఆబ్జెక్ట్స్ ప్రింట్ అవుతాయి. మనకేంటండి లిస్ట్లో ఏమవుతాయండి స్టూడెంట్ ఆబ్జెక్ట్స్ ప్రింట్ అవుతాయండి. స్టూడెంట్ ఆబ్జెక్ట్స్ మీకు ప్రింట్ అవుతాయండి. సో దట్స్ ఇట్. అది మరి ఇప్పుడు స్టూడెంట్ ఆబ్జెక్ట్లో ఉన్న డేటాను మనం ప్రింట్ చేయాలి. ఆబ్జెక్ట్ ప్రింట్ చేస్తున్నాం, లిస్ట్ ప్రింట్ అవుతుంది. లిస్ట్లో ఏమున్నాయి స్టూడెంట్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. నార్మల్ ఆబ్జెక్ట్స్ ఉంటే ఓకే ప్రింట్ అయిపోతాయి, బట్ స్టూడెంట్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. మరి స్టూడెంట్ క్లాస్లో మనం ఏమైనా టూ స్ట్రింగ్ మెథడ్ మనం ఓవర్ రైట్ చేసామా? చేయలేదు. ఈవెన్ టూ స్ట్రింగ్ మెథడ్ కూడా ఓవర్ రైట్ చేస్తారండి, అలా కూడా చేయొచ్చు. ఇప్పుడు అది చూద్దాం. ఓకేనండి. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అండి, ఇక్కడ టూ స్ట్రింగ్ మెథడ్ ఓవర్ రైట్ చేస్తున్నాం అండి. టూ స్ట్రింగ్ మెథడ్ యొక్క ప్రోటోటైప్ ఏంటి? సో పబ్లిక్ ఓకేనండి స్ట్రింగ్, రిటర్న్ టైప్ ఏంటండి స్ట్రింగ్, మెథడ్ నేమ్ ఏంటండి టూ స్ట్రింగ్ ఓకేనా టూ స్ట్రింగ్. సో పారామీటర్స్ ఉండవు, రిటర్న్ టైప్ ఉంటుంది స్ట్రింగ్. సో యూ హ్యావ్ టు రిటర్న్ స్ట్రింగ్ టైప్ అండి స్ట్రింగ్ ఓకేనండి. రిటర్న్ స్టేట్మెంట్ రిటర్న్ మనం ఏం చేస్తున్నాం అండి ఓకేనా ఎస్టిడి ఐడి ఓకేనండి. సో ప్లస్ ఓకేనండి. ఇక్కడ నేను ఏంటండి /t వాడచ్చు, నేను ఒక స్పేస్ ఇస్తున్నాను అంతే. సో ప్లస్ ఎస్టిడి ఓకేనండి నేమ్, సారీ ఎస్టిడి నేమ్ స్టూడెంట్ నేమ్. సో మనకి ఏంటండి మీకు ఓకేనా నేమ్ని యాడ్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఏమొస్తుందండి స్ట్రింగ్ వచ్చేస్తుందండి, స్ట్రింగ్ వచ్చేస్తుందండి. కాబట్టి ఓకేనా మళ్ళీ సెపరేట్గా మనం కన్వర్షన్ చేయాల్సిన అవసరం లేదు. స్ట్రింగ్కి ఏది యాడ్ చేసినా స్ట్రింగ్ వచ్చేస్తుందండి. కాబట్టి డోంట్ వరీ ఓకేనా. టోటల్ రిటర్న్ వాల్యూ ఏమవుతుందండి స్ట్రింగ్ అండి. ఎందుకని ఎక్కడైనా సరే ఒక వాల్యూకి స్ట్రింగ్ని యాడ్ చేసాం అనుకోండి, కంకాటినేషన్ చేసేచ్చండి ప్లస్తో, రిటర్న్ వాల్యూ ఏమొస్తుందండి స్ట్రింగ్ వస్తుంది. మనకి రిటర్న్ చేయాల్సిన స్ట్రింగే కాబట్టి నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఓకే అండి అంతే అయిపోయింది. ఒకసారి ఇప్పుడు మెయిన్ క్లాస్ని అంటే మెయిన్ మెథడ్ ఉన్న క్లాస్ని ఒకసారి రన్ చేసామనుకోండి ఓకే అండి. ఇక్కడ ఒకసారి చూడండి. సో మెయిన్ మెథడ్ ఉన్న క్లాస్ని రన్ చేస్తే ఏమవుతుందండి మీకు డేటా ప్రింట్ అయింది 101 జాన్ 3500 102 మిల్లర్ సంథింగ్ డేటా మొత్తం ప్రింట్ అయిందండి. ఇక్కడ ఎటువంటి నేను రిట్రైవల్ పెర్ఫార్మెన్స్ చేయకుండా, ఎటువంటి రిట్రైవల్ పెర్ఫార్మెన్స్ అంటే ఇటరేట్ చేయకుండా డేటాను ప్రింట్ చేయొచ్చా అండి? చేయొచ్చా అండి. సో అది ఏ టైప్ ఆఫ్ డేటా స్టూడెంట్ లేకపోతే ఎంప్లాయీ లేకపోతే కస్టమర్ అనుకుంటే మీరు ఏం చేయాలండి కంపల్సరీ ఆ యొక్క క్లాసెస్లో టూ స్ట్రింగ్ మెథడ్ ఓవర్ రైట్ చేయాలి. టూ స్ట్రింగ్ మెథడ్ మీరు ఏంటండి ఓవర్ రైట్ చేయాలి అంతే, అంతకుమించి ఏం లేదండి, అంతకుమించి ఏం లేదండి. ఓకే అండి. సో ఈ విధంగా మనం ఏంటండి టూ స్ట్రింగ్ మెథడ్ని మనం ఓవర్ రైట్ చేయాలండి. టూ స్ట్రింగ్ మెథడ్ని ఓవర్ రైట్ చేయాలి వితౌట్ రిట్రైవల్ పర్పస్. అంటే ఏంటంటే ట్రావర్స్ కర్సర్ ఆబ్జెక్ట్ యూజ్ చేయకుండా డైరెక్ట్గా మనం ఏంటండి ఇక్కడ డేటాను ప్రింట్ చేసామండి. ఇది ఒక వే అండి. ఇక మనం ఏంటండి ఈ క్లాస్ ఆబ్జెక్ట్ని మనం ఈ క్లాస్ని ముందు క్రియేట్ చేయాలి. ఓకే అండి. దీన్ని యాక్చువల్గా మనం మోడల్ క్లాస్ అంటాం. ఇక్కడ ఏంటండి ప్రైవేట్ ఫీల్డ్స్ విత్ పబ్లిక్ మెథడ్స్ అండి సెటర్స్ గెటర్స్. అది ఇన్ కేస్ ఒకవేళ మీరు సెట్ చేయడానికి గెట్ చేయడానికి వాడుకోవచ్చు అలా విధంగా. లేదు కన్స్ట్రక్టర్ బేస్ చేసుకుని మనం ఏంటంటే జనరేట్ చేయొచ్చు. సో ఎప్పుడైతే పారామీటర్స్ కన్స్ట్రక్ట్ క్రియేట్ చేస్తామో ఆటోమేటిక్గా మీరు ఏంటంటే జీరో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్ట్ క్రియేట్ చేస్తే ఓకేనా సెటర్స్ గెటర్స్ మనం వాడొచ్చు అండి, లేకపోతే యూజ్ చేయలేం సెటర్స్ గెటర్స్. కాబట్టి సో ఇట్ ఈస్ బెటర్ టు ప్రొవైడ్ జీరో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్. దెన్ యూ హ్యావ్ టు ఒక ఇంప్లిమెంట్ టూ స్ట్రింగ్ మెథడ్. ఎందుకని డైరెక్ట్ ఆబ్జెక్ట్ మనం ప్రింట్ చేస్తే డేటా ప్రింట్ మనకి కనబడుతుంది అండి, ప్రింట్ అవుతుంది. సో ఇది యాక్చువల్గా జరిగిందండి. ఇప్పుడు ఓకేనా మనం ఏం చేస్తున్నాం అండి
సెటర్స్ గెటర్స్ ఉన్నాయి, అక్కడ ఆబ్జెక్ట్ డేటా ఉంది, లిస్ట్లో డేటా ఉందండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే వన్ బై వన్ రికార్డ్ మనకి డిస్ప్లే అవ్వాలి. వన్ బై వన్ మనకి ఏంటంటే రికార్డ్ డిస్ప్లే అవ్వాలి. దానికోసం మనం ఏంటంటే కంపల్సరీ ఇటరేటర్కి వెళ్ళాలి. ఇటరేటర్ ఇక్కడ మనం ఏం చేస్తున్నామండి, సో ఐటీఆర్ ఈక్వల్ టు మనం ఏమంటున్నామండి, ఓకేనా, ఇటరేటర్. ఆటోమేటిక్గా మనకి ఏమొచ్చిందండి, స్టూడెంట్ ఆబ్జెక్ట్ వచ్చిందండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామండి, వైల్ లూప్, బై యూజింగ్ వైల్ లూప్. ఎందుకంటే వైల్ లూప్ ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయో మనకు తెలియదండి. మొత్తం డేటా ఒక ఓవరాల్ కలెక్షన్లో ఉన్న డేటా మొత్తం ఇటరేటర్ అయ్యేంత వరకు హ్యాజ్ నెక్స్ట్ ఏం చేస్తుంది, ఒకవేళ డేటా ఉంటే ఓకేనండి ఇట్ రిటర్న్స్ ట్రూ అండి. ఓకేనా, కర్సర్ బిఫోర్ ద ఫస్ట్ రికార్డ్ అండి. ఓకే అండి. సో ఒకవేళ ఉంటే ఇక్కడ ఏం చేస్తుందండి, ఐటీఆర్ అనేది నెక్స్ట్ మెథడ్ ద్వారా మీరు అప్లై చేస్తే మనకి ఏమొస్తుందండి, స్టూడెంట్ ఆబ్జెక్ట్ వస్తుందండి. ఎందుకని, లిస్ట్లో ఉన్నది ఏంటండి, స్టూడెంట్ డేటా వస్తుందండి. ఇప్పుడు దీని రిటర్న్ టైప్ ఏంటండి, స్టూడెంట్. ఇప్పుడు మనకి ఏమొచ్చిందండి, స్టూడెంట్ ఆబ్జెక్ట్ వచ్చింది. కాబట్టి స్టూడెంట్లో ఉన్న డేటాని మనం ఈజీగా రిప్రజెంటేషన్ చేయొచ్చు అండి. సిస్ అవుట్ ఇక్కడ ఏంటండి, ఎస్ డాటా, ఓకే అండి, గెట్ ఐడి మీకు ఏమొస్తుందండి, ఇంట్ ఐడి. ఎస్ డాటా, ఓకే అండి, గెట్ ఎస్టీడీ నేమ్. ఓకేనా, ఇదేంటండి, స్ట్రింగ్ నేమ్. ఓకే అండి. సో ఎస్ డాటా గెట్ సిఫీ. ఓకే అండి. సో డబుల్, ఓకే అండి, జస్ట్ ఫీ. ఇప్పుడు వచ్చిన డేటాను మనం ఏం చేస్తున్నామని ప్రింట్ చేయాలనుకుంటే సిస్ అవుట్. ఓకే అండి. సో మనం ఏమంటున్నామండి, కంకాటినేషన్ చేసుకోవచ్చు అండి స్ట్రింగ్ని, లేదంటే డైరెక్ట్గా రాసేయచ్చండి. సో ఎలా అండి, ఐడి ప్లస్, ఓకేనండి, ఇక్కడ /t అంటున్నానండి, ఓకేనా, ప్లస్, ఓకేనండి, సో నేమ్, ఓకేనండి, సో ప్లస్ ఇక్కడ ఏమంటున్నానండి, /t అంటున్నానండి, సో ప్లస్, ఓకేనా, ఫీ. సో ఫ్రీ. ఓకే, సో ఏమైందండి, 101 జాన్ మిల్లర్, ఓకేనా, జాన్ సంథింగ్, ఓకేనా, 3500, ఓకేనా, 102 మిల్లర్ 4500, 103 స్కాట్ 4500, 104 స్మిత్ 5500. డేటా ఏమైందండి, వన్ బై వన్ ప్రింట్ అయ్యింది. సో ఇది యాక్చువల్గా ఓకేనండి కలెక్షన్ బేస్ చేసుకోండి, ఓకేనండి, స్టూడెంట్ ఆబ్జెక్ట్స్ని స్టోర్ చేయడం. ఇక్కడ ఎల్ఐ ఇట్ కెన్ స్టోర్ ఎనీ ఓకేనా నెంబర్ ఆఫ్ స్టూడెంట్ ఆబ్జెక్ట్స్. ఇట్ అలౌస్ ఓన్లీ స్టూడెంట్ ఆబ్జెక్ట్స్, హోమోజినియస్. ఎందుకని, జనరిక్ టైప్ చెప్పాం కాబట్టి. ఓకే అండి, ఇక్కడ మనకి సెటర్స్ ఉన్నాయి, అలాగే పారామీటర్స్ కన్స్ట్రక్టర్ ఉంది కాబట్టి బోత్ ద వే యూ హావ్ టు ఓకేనా సెట్ ద డేటా అండి. ఓకే అండి, తర్వాత ప్రింట్ చేసేస్తున్నాం. టూ స్ట్రింగ్ మెథడ్ ఉంది కాబట్టి డైరెక్ట్ డేటా ప్రింట్ అయిపోతుంది, బట్ ఆ ఆబ్జెక్ట్లో ప్రింట్ అవుతుందండి, లిస్ట్ ఆబ్జెక్ట్లో. అదే లిస్ట్ ఆబ్జెక్ట్లో ఉన్న డేటా మనం ఒక వన్ బై వన్ రికార్డ్ ప్రింట్ చేయాలి అనుకుంటే యూ హ్యావ్ టు యూజ్ లైక్ దిస్ అండి. సో దిస్ ఇస్ ద వే టు ఓకేనా సెట్ అండ్ గెట్ ద డేటా ఫ్రమ్ ది ఎరే లిస్ట్ అండి. ఓకేనా, ఇక్కడ ఇది ఇంపార్టెంట్ అండి. ఎందుకనంటే మనం ఫ్రంట్ అండ్ HTML నుంచి వచ్చిన డేటాని గెట్ చేసుకుంటాం. గెట్ చేసుకున్న డేటాని మనం ఏం చేస్తామండి, ఓకే అండి, సెట్ చేస్తాం. గెట్ ఎక్కడ చేస్తామండి, సర్వర్ సైడ్ అంటే సర్వ్లెట్స్లో గెట్ చేసుకుంటాం HTML నుంచి వచ్చిన డేటాని. సర్వ్లెట్స్లో గెట్ చేసుకున్న తర్వాత ఆ డేటాని మోడల్ ఆబ్జెక్ట్కి అంటే స్టూడెంట్ ఆర్ ఎంప్లాయీ సంథింగ్ ఆబ్జెక్ట్ మనం ఏం చేస్తాం, సెట్ చేస్తామండి. సెట్ చేసిన ఈ S1 ఆబ్జెక్ట్ మనం ఏం చేస్తామండి, ఓకేనండి, లిస్ట్ ద్వారా లేదా ఓకేనండి డైరెక్ట్ ఆబ్జెక్ట్ ద్వారా మనం ఏం చేస్తామండి, డేటాబేస్ సెండ్ చేస్తామండి. ఇక్కడ డేటాబేస్ ఏమీ లేదు కదా, జస్ట్ ఆబ్జెక్ట్ ఉంది. సో డేటాబేస్ సెండ్ చేసిన తర్వాత మళ్ళీ డేటాబేస్ రిట్రైవ్ చేస్తాం. అంటే ఇక్కడ ఆబ్జెక్ట్లో డేటా ఉంది కాబట్టి ఆ డేటాని డైరెక్ట్గా ఇలా రిప్రజెంటేషన్ చేస్తున్నామండి. సో ఇది కూడా ఇంటర్నల్గా జరిగే ప్రాసెస్ అండి, అంతే, అంతకుమించి ఏం లేదు. అందుకనే మీకు ఊప్స్ కలెక్షన్స్ ఊప్స్ అనేది వచ్చా రాదా, సెటర్స్ గెటర్స్
ఎన్క్యాప్సులేషన్ ఇంప్లిమెంటేషన్. ఓకే అండి, మోడల్ క్లాస్లు అండి, ప్రీడిఫైన్ మోడల్ క్లాస్ క్రియేట్ చేస్తామండి. ఓకే, నా మోడల్ యూజ్ చేసుకుని మనం సెట్ చేయడం, గెట్ చేయడం, ఇన్సర్షన్, డిలీషన్, అప్డేషన్ ఇలా చేస్తూ ఉంటామండి. సో ఇది యాక్చువల్గా ఏంటంటే రిగార్డింగ్ కలెక్షన్స్ అండి. సో మనం ఏంటండి చూసాం. తర్వాత ఏంటండి ఇది ఓకే లిస్ట్. ఓకే అండి, లిస్ట్ని యూజ్ చేసుకోండి. ఎంప్లాయీ డేటా ఇక్కడ జనరల్గా ఏంటండి ఎంప్లాయీ డేటాని ఇన్సర్ట్ చేసామండి. రన్ చేస్తే మనకి ఏమొస్తుందండి, డేటా అనేది ఓకేనా ఎలా అయితే ఇన్సర్ట్ చేస్తామో అలాగే వస్తుందండి. ఎందుకంటే ఇట్ ఈస్ అన్ ఎరే లిస్ట్. మనకి ఓకేనా నేమ్ని బేస్ చేసుకుని సార్ట్ చేయాలి. నేమ్ని బేస్ చేసుకుని షార్ట్ చేయాలి. యాక్చువల్గా జేకేఎల్ఎంఎన్ ఓపి సంథింగ్ ఇది కూడా ఏంటంటే సార్టింగ్ ఆర్డర్లోనే ఉంది. నేమ్స్ అనేవి అలాగే ఉన్నాయి కాబట్టి మనం ఇచ్చిన ఎంటర్ చేసిన కూడా అదే ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి సార్టింగ్లోనే ఉన్నాయి. ఇక్కడ నేను ఏం చేస్తున్నానండి, మనం ఏదైతే ఆర్డర్లో ఇచ్చామో అదే ఆర్డర్లో వస్తాయండి. ఇక్కడ ఏమంటున్నానండి డూప్లికేట్స్ కూడా ఎలా చేస్తుంది. ఇక్కడ ఏమంటున్నానండి 103 కదా, ఒక 5 ఒక ఇక్కడ ఏమంటున్నానండి 6, ఇక్కడ ఏమంటున్నానండి కింగ్, ఇక్కడ ఏమంటున్నానండి యాడమ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రన్ చేస్తే మీకు ఏమొస్తుందండి డేటా జాన్ మిల్లర్ కింగ్ యాడమ్. ఇక్కడ సార్టింగ్ ఉందా లేదు, అయినా ఇక్కడ సార్టింగ్ ఉందా లేదు. ఓకే అండి, నేనేంటండి బేస్డ్ ఆన్ స్టూడెంట్ ఐడి ఆర్ బేస్డ్ ఆన్ స్టూడెంట్ నేమ్ ఆర్ బేస్డ్ ఆన్ స్టూడెంట్ ఫీ యూ హ్యావ్ టు సార్టింగ్ సార్ట్ ద డేటా అండి. సార్టింగ్ చేయొచ్చండి. ఆ టెక్నిక్స్ రేపు చూద్దామండి. ఓకే అండి, సో ఇక్కడ వరకు ఏంటండి బేసిక్ కలెక్షన్ ఆపరేషన్స్ అండి ఆన్ ఎరే లిస్ట్ అండి. నార్మల్ ఆపరేషన్ చూసాం, ప్రిమిటివ్స్ మీన్స్ ర్యాపర్ ఆబ్జెక్ట్స్ అండి. బట్ ర్యాపర్ ఆబ్జెక్ట్స్ మనం ఏంటంటే మ్యాక్సిమం యూజ్ చేయం, రేర్ కేస్. ఓకేనా, ఎక్కువ మనం ఈ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండి, స్టూడెంట్ ఆబ్జెక్ట్స్ని లిస్ట్లో పెట్టడం, లేదా కస్టమర్ ఆబ్జెక్ట్స్ లిస్ట్లో పెట్టడం, ఓకేనా, లేదా ఎంప్లాయీ ఆబ్జెక్ట్స్ లిస్ట్లో పెట్టడం, పెట్టిన లిస్ట్ ఆబ్జెక్ట్ని డేటాబేస్ సెండ్ చేయడం. డేటాబేస్లో ఏంటంటే ఒక్కొక్క లిస్ట్లో ఉన్న ఒక్కొక్క ఆబ్జెక్ట్ని గెట్ చేసుకుండి ఒక్కొక్క రోకి ఒక డేటాని సెట్ చేయడం, ఇలా చేస్తూ ఉంటామండి. ఓకేనా, సో ఇది ఇక్కడతో ఆఫ్ చేస్తానండి. వాళ్ళకి రిమైనింగ్ రేపు చూద్దామండి.